మరొకసారి మీ అందరికీ కూడా ఈ 40 రోజులు ఉదయ సాయంకాల ప్రార్థనలకు వస్తున్నారు. నేను నిన్నటి దినాన్ని చెప్పినట్టుగా మన గురించి మనమే ఆలోచించుకోవాలి. దీని గురించి ఏం చేస్తున్నాం, ఏం వింటున్నాం అనే దాని గురించి ఆలోచన చేసుకోవాలి. అలాగే మనల్ని మనమే విమర్శించుకోవాలి, తీర్పులకు రాకుండా కొరకు. ఇవి రెండు ఫస్ట్ సండేనో ఎప్పుడో మంచం మీద పడినప్పుడు చేసుకోకుండా ప్రతిరోజు మనకి ఆత్మవిమర్శ అంటారు పెద్దలు. మన గురించి మనమే, మన పని ఏంటి, ఎంతవరకు వచ్చింది అనే దాని గురించి ఆలోచన చేయాలి. రెండవదిగా చేస్తున్న పనులు కానీ ఇవి దేవునికి మహిమ తెచ్చేవిగా ఉన్నాయా, లేకపోతే మనకు తృప్తినిచ్చేదిగా ఉందా? చాలామందికి ఎవరి పని వాళ్ళకి తృప్తినిస్తుంది, కానీ దేవునికి మహిమ ఇవ్వదు కదా. వీటి గురించి ఆలోచించాలని నేను చెప్పినాను. అయితే ఈ రోజున మరొక అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలోంచి మత్తయి సువార్త 21వ అధ్యాయం 28 నుంచి 31 వరకు. మీకేమి తోచుచున్నది? ఒక మనుష్యునికి 2 కుమారులుండిరి. అతడు మొదటివాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పనిచేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరమిచ్చాను. కానీ పిమ్మట మనస్సు మార్చుకొని పోయెను. అతడు రెండవ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు, అయ్యా, పోదుననెను గాని పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారం చేసిన వాడని వారిని అడిగాను. అందుకు వారు మొదటివాడే అనిరి. యేసు, సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. పరిశుద్ధుడా, పరలోకమందున తండ్రి, మరి ఒకసారి నీ దాసులమైన మేమందరం ఏకీవించి నీ సన్నిధికి వస్తున్నాం. చదవబడిన లేఖన భాగాన్ని బట్టి వందనాలు. ఈ లేఖనంలోంచి మా అందరితో మాట్లాడండి. మాకు వినుబుద్ధిని గ్రహించుదాన్ని దయచేయమని, గ్రహించినటువంటి ఉపదేశం అంగీకరించి పాటించే కృప మా అందరికీ దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మనందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు చదివిన లేఖన భాగం. ఇంకొంచెం సౌండ్ బెటర్. ద్రాక్ష తోటలో పని కొరకు దేవుడు 2 కుమారులను పిలిచాడు. ఒక మనుషునికి 2 కుమారులు అన్నారని ఉపమానం చెబుతూ ఇద్దరికి పని చెప్పారు. 2 ఉంటే ఒకడిని ఉంచుకొని ఒకడిని పొమ్మని చెప్పలే. అంటే సంఘంలో దేవుని తోటలో అందరూ పని చేయాలి. ఒకడు చేయటం, ఒకడు కూర్చొని తినటం అనేది లేదు. కాకపోతే అందరికీ కూడా ఒక పని ఉండదని రోమపత్రికలో, కొరింథీ పత్రికలో మనకు చదవబడింది. ఒక్క శరీరంలో అవయవాలన్నీ కూడా వేరువేరుగా ఉంటాయి. ప్రతి అవయవంకి నేను కాలు చెయ్యని ఎవడికా డిసైడ్ అవ్వకూడదు. దేవుడే తన చిత్తానుసారంగా అమర్చి దానికి ఒక పని పెట్టాడు. అంటే పని దేవుడు పెడతాడు, అప్పగించిన పని చేయటం. ద్రాక్ష తోటలో పనికి పంపించినప్పుడు 2 పంపించాడు. సాధారణంగా ఎవరికైనా పని చెప్పంగానే చేయబుద్ధి కాదు, ఆలోచించుకొని చేసేవాళ్ళు ఉంటారని, అలాగనే ఆలోచించుకొని చేస్తానని ఉత్సాహంగా చెప్పిన వాళ్ళు చేయని వాళ్ళు కూడా ఉంటారు. మనలో కూడా ఇప్పటికీ ప్రతి సంవత్సరం డిసెంబర్లో మనకు సంవత్సరానికి సరిపడా పనులు అప్పగిస్తున్నప్పుడు 100% ఎఫర్ట్స్ పెట్టి చేసిన వాళ్ళు ఉన్నారు. ఏమంటారు, నేనేదో అంటానని చేసిన వాళ్ళు ఉన్నారు.
ఏమైనా అంటే చేద్దాం అనుకున్న వాళ్ళు ఉన్నారు, ఏమన్నా లెక్క చేయకుండా నేను చేయను అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు చదివిన లేఖన భాగంలో ఎవడైతే చెయ్యలేడో వాడికంటే అక్కడ రాసింది ఏంటి? సుంకరులు, వేశ్యలు మీకంటే ముందుగా. అంటే మొదటివాడు అన్నాడు, ఇక రెండో వాడి గురించి మ్యాటర్ అది, చెయ్యని వాడి గురించి. దేవుని తోటలో పని చేయని వాడి గురించి రాయబడినమాట. మీకంటే ముందుగానే సుంకరులను, వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. అంటే మనకు తండ్రికి పిల్లలైనంత మాత్రాన తండ్రి మీతో మాట్లాడినా, మీరు ఆయనతో మాట్లాడినా, ఆయన చెప్పిన పని చేయకపోతే ప్రయోజనం లే. పని చేయటం అనేది ముఖ్యం. దేవుడు నాకు వాగ్దానం చేశాడు, అయితే ఏం చేస్తున్నావు? దేవుడు నన్ను పరిచయకు పిలిచాడు, అయితే ఏం చేస్తున్నావు? దేవుడు నాకు వరం ఇచ్చాడు, అయితే ఏం చేస్తున్నావు? అప్పగించిన పని చేయాలి. మనకు మాదిరి ఎవరంటే మన ప్రభు అయిన క్రీస్తే. 12 సంవత్సరాలప్పుడే లూకాసు వార్తలో ఉంది, ఆయన నేను నా తండ్రి పని మీద ఉన్నానని మీకు తెలియదా? అంటే క్రీస్తుని అంగీకరించిన వారందరూ కూడా ఎవడి పని అడుకున్నా తండ్రి పని మీద ఉండాలి. మళ్ళా పౌలు సంఘానికి రాస్తూ, ప్రతివాడు తన సొంత కార్యాలు చేస్తున్నాడు, యేసుక్రీస్తు కార్యములు ఎవడు కూడా చేయట్లేదని. అలాగనే యేసుక్రీస్తు కార్యాలు చేస్తున్నవాడు, అరే మీరు అంతా దేవుని పని చేస్తున్నారు కానీ ఇతరుల కార్యాలు చేయట్లేదు అన్నాడు. అంటే ఒక మనిషి ఆయన పని ఆడి చేసుకోవాలా, దేవుని పని చేయాలా, పక్కనోడు పని చేయాలి. ఈ 3 పనులు చేస్తానికి మన జీవితం సరిపోదు. అందుకని ఎవడు చేయడు. డబ్బులు కూడా దేవునికి ఖర్చు పెట్టాలి, దైవజనులకు ఖర్చు పెట్టాలి, సహోదరులకు ఖర్చు పెట్టాలి, పొడుగు వారికి ఖర్చు పెట్టాలి. ఇంకా డబ్బులు ఏడు ఉంటాయి. అందుకని మత్తయి 6లో భూమి మీద మీరు ధనం సమకూర్చుకోవద్దు అన్నారు. ఎందుకని? కూర్చుకోవడానికి ఏం ఉండదు. ఈ నలుగురికి ఇస్తే పైసలే ఉండవు మన కాడ. పైసలు ఉంటున్నాయంటే ఎవరికి ఇస్తలేమని లెక్క. సో ఇక్కడ పని అనేది బైబిల్లో చెప్పిన మాట. అందరూ ద్రాక్ష తోటలో, ఒక మనుషునికి 2 ఉన్నారు అంటే 4 ఉంటే 2ని పంపాడని, 10 మంది ఉంటే 5గురిని పంపాడని, 2 ఉంటే ఒకడిని వెళ్ళి ఒకటి పక్కన పెట్టుకున్నాడని లేదు. 2 ఉంటే 2ని ద్రాక్ష తోటలో పనికి పోమన్నాడు. 2 వ్యవసాయ కూలీలు వెళ్తే ఒకడు ఏం చేస్తాడు? ఒకడు మందు కొట్టేవాడు ఉంటాడు, గడ్డి బీగేటోడు ఉంటాడు. ఎవరు చేసినా పొలానికే పని. ఏం పని అనేది తర్వాత డిసైడ్ చేస్తాం. ముందు పని ఉంది, పొలానికి తోటకి వెళ్ళాలి. ఇట్లా అప్పగించిన పనిలో చేసేవాళ్ళు ఎంతమంది, చేయని వాళ్ళు ఎంతమంది? దేవుని మహాకృపలో మన దగ్గర 99% పనులు అందరూ చేస్తారు. దినకంత్రిలు యేసుప్రభు కాడే ఒకడు ఉన్నాడు, మన కాడే లేకుండా ఎట్టుంటాడు? ఎక్కడైనా ఒకడు ఉంటాడు. మంచి మంచి పరలోక తాళ చెవులు ఇచ్చిన బండ లాంటి వాడు కూడా దెయ్యంలాగా అయిపోతారు ఒకసారి. అది బైబిల్లో ఉంది. సాతానా అన్నోడు నిజంగా సాతానా, ఆయన మీద సంఘాన్ని కట్టాడు. ఆ టైంకి దెయ్యం అది. అందరూ అట్లా కాదే కదా, అన్ని సమయాల్లో కాదుగా. కాబట్టి మనం ఓవరాల్గా ఏం చేసుకోవాలంటే దేవుని తోటలో అందరం పనిచేయాలి. సపోజ్ ఈ పని గురించి కొరింథీ పత్రికలో ఆరాధన గురించి రాస్తుంది, మీరు కూడి ఉన్నప్పుడు ఒకడు పాడండి, ఒకడు సాక్ష్యం చెప్పండి, ఒకడు ప్రవచనం చేయండి, ఒకడు భాషలు మాట్లాడండి, ఒకడు అర్థం చెప్పండి అన్నారు. అంటే ఏంటి? 1 మ్యాన్ షో దేవుని రాజ్యంలో లేదు. ఈ కలికాలంలో ఏంటంటే ఒక పాస్టర్ గారే సమస్తం చేసి ముగిస్తున్నారు. పౌలు గారి కంటే గొప్ప సేవకులు అయ్యారు కనుక ఒకడే చేస్తున్నాడు. ఆసియా అంతటా సంఘాలు కట్టిన ఆయన మటుకు అందరూ చేయమని చెప్పాడు. ప్రవచన వరం అపేక్షించండి అన్నాడు. నువ్వు ప్రవచించకుండా నోరుమి అంటున్నా, ప్రవచించమని చెప్తున్నాడు. మరి సంఘాల్లో ప్రవచించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవడు ప్రవచించనిస్తున్నాడు? నేను నమ్మింది చేస్తుంది ఏంటంటే, ఒక ఇంటిలో తల్లిదండ్రులు ప్రోత్సహించకుండా పిల్లలు ఎప్పుడు పెద్దవాళ్ళు అవ్వరు, ప్రయోజకులు గారు. ఒక సంఘంలో దైవజనులు ప్రోత్సహించకుండా ఎవడు దేవుని రాజ్యానికి పనికొచ్చేవాడు తయారు కాడు. ఎంతమంది చేస్తున్నారు అనేది పక్కన పెడితే, మనకి దేవుడు ఇచ్చిన అవకాశంలో మనం ఎంత మేరకు చేస్తున్నాం అనేది మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే చాలామందికి లేకపోవచ్చు, మనకైతే ఉందిగా మనకు అప్పగించిన పనిలో. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే పని చేయటం ఒక ఎత్తు. 2 చేయాలా, ఒకరు చేయాలా? చెప్పాలా? ఎంతమంది? అందరూ చేయాలి. అంటే
ఇద్దరున్నారు, ఇద్దరికి పని ఉంది. మనం ఎంతమంది ఉంటే, నేను తరచుగా అంట, మీకు ఖాళీగా వచ్చి కూర్చొని వెళ్ళే చర్చి కావాలంటే పడుకోవడానికి బోల్డెన్ చర్చిలు ఉన్నాయి, పోండి. ఇక్కడ ఖాళీ కూర్చోవడానికి, ఈ తోటలో పని చేయడానికి వచ్చేవాడైతేనే రావాలా. పడుకోవడానికి వచ్చేదానికి మస్తు చర్చలు ఉన్నాయి. పనికి దిగినామనుకోండి పొలంలో, పనికి దిగితే ఇష్టానికి కొలుతో మీ ఇష్టం ఉంటుంది. అక్కడ గట్టు మీద కూర్చున్నోడు ఇష్టమే ఉంటుంది, గట్టు లోపల దిగినోడి కన్నా. మరి అంతే, పనికి దిగితే మీ మీద నా ఇష్టం ఉంటుంది, నా పైన ఆయన ఇష్టం ఉంటుంది. కానీ దిగినోడేంది, ఏమన్నా చెప్తే అందులోంచి రాయి తీసి ఇసుదామని చూస్తారు మనకి. ఏమో ఇది ఎక్కడదా, నిన్ను పనికి పెట్టింది ఎవడు? నాది కూడా కాదు పొలం, కాకపోతే నేను సూపర్వైజర్ని, అంతవరకే. నన్ను లెక్క అడుగుతాడు కాబట్టి నిన్ను బలవంతం పెడుతున్నా. నీకు రివార్డ్ రావాలి కాబట్టి చెప్పింది చేయాలి. సాయంత్రం గడ్డి బీకరా అంటే ఉన్న చెట్లన్నీ నరికేసుకుంటూ వచ్చినావు అనుకో, నీకు జీతం వాడు ఇస్తాడు సాయంత్రం. నీకు చెమటలు బట్టి వచ్చింది. మా ప్రిన్స్ ఏడి ఎక్కడున్నాడు? ఇదిగో వీడికి చెమటలు బట్టి నరాలు బయటకు వస్తాయి. ఎప్పుడు చొక్కా అంతా మసి బట్టి ఉంటుంది. ఏం చేస్తాడంటే అది మనం చెప్పిన పని అయితే కాదు, గ్యారంటీగా. కానీ ఖాళీ కూర్చుంటాడా, పడుకుంటాడా, పని చెప్పాల్సిన అవసరం లేదు. కానీ చెప్పిన పని కూడా చేయడాడు, నచ్చిన పని చేసుకుంటూ పోతాడు. వాడికి అదే చెప్పినారే, నువ్వు చాలా కష్టపడుతున్నావు, కానీ నీకు రివార్డ్ ఇవ్వడానికి, నిన్ను మెచ్చుకోవడానికి అసలు నీకు చెప్పింది ఏది కూడా. కొంతమంది గాలికై ప్రయాసపడ్డామంటే అంతే, అది ఏదో ప్రయాసపడతారు. రివార్డ్ ఇచ్చే టైంలో అప్పగించిన పనిలో లెక్క అడుగుతాడు. కానీ మనకు నచ్చింది, నేను అది చేసిన ఇది చేసినట్టు, అది కాదు, నేను చెప్పింది ఏం చేసినట్టు, దాంట్లోనే రివార్డ్. అయితే ఇక్కడ మనం చూస్తే కొరింథీ పత్రికలో మనకు తెలిసిన మాట ఏముందంటే, మనందరికి తెలిసింది, పునాది మీద ఒకడు కట్టిన పని. 3వ అధ్యాయం 14-15 చదువుమా. 3వ అధ్యాయం 12 చదువు. మొదటి పత్రిక ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టం కలుగును. చాలబ్బా. ఇప్పుడు మనం చేస్తున్నాం పని అనే దానికన్నా ఆ పని నిలిచి ఉండేలాగా చూడాలి. ఫస్ట్ పని చేయాలి, ప్రతివాడు పని చేయాలి, అది చెప్పిన పని అయి ఉండాలి. నేను అనేక మాటలు చెప్తా, యేసు ప్రభువే చెప్పారు యోహాను సువార్తలో, ఏమని, చేయుటకు నీవు నాకు అప్పగించిన పని. నచ్చిన పని ఎవడైనా చేస్తాడు, అప్పగించిన పని ఎవడు చేయలేడు. అప్పగించిన పనిలో మన ఇష్టం ఉండదు కాబట్టి, నచ్చిన పనిలో మన ఇష్టం ఉంటుంది. అసలు శిష్యుడు అనేక వాడి కాడనే వచ్చి ఫస్ట్ తను తాను ఉపేక్షించుకునేవాడు నా శిష్యుడు కానేడు. ఉపేక్షించుకోవాలి, తన సిలువను తాను ఎత్తుకొని రోజు పోవాలి. టార్చర్ ఎన్నాళ్ళంటే సచ్చిందాక టార్చరే, ప్రతిదినం అన్న టార్చరు. సిలువ అంటే శ్రమ, అది ఎప్పుడు దాకా? ప్రతిదినము. ఒక ఫ్రైడే, సాటర్డే, ఆదివారం ఒకడ, మిగతా రోజులు టచ్ చేయకంటే అట్ట ప్రతిదినం సిలువ వేసుకోవాలి, మనం సిలువ మోయాలి. ఇక్కడ చూస్తే పని అందరూ చేయాలి, ఆ పని చెప్పింది అయి ఉండాలి. చేసిన పని రివార్డ్ ఎప్పుడంటే నిలిచి ఉంటేనే. ఎవరు పరీక్షిస్తారట? ఇప్పుడు యజమాని వచ్చినప్పుడు లేబర్ పని చూస్తాడా, లేబర్ కంటే ముందు సూపర్వైజర్ పని చూస్తాడా? ఎవరు పని చూస్తారు? సూపర్వైజర్. మీకంటే ఎక్కువ తనులు నాకు పడతాయి. ఫస్ట్ యజమాని అయిన వాడికి పిల్లల కంటే ఎక్కువ తనులు పడతాయి. ఏమైందిరా నీ కుటుంబం అని ఫస్ట్ యజమాని అడుగుతారు. టీచర్ నుంచి ఎంఈఓ కానీ డిఈఓ కానీ వస్తే టీచర్ని అడుగుతారా? ఎవరిని అడుగుతారు? హెడ్ మాస్టర్ కానీ పుస్తాడు. ఎవడు హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఉంటాడో, హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఉంటారో, హెడ్ ఆఫ్ ద చర్చ్ ఉంటారో, ఎవరైతే హెడ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళనే టచ్ చేస్తారు ఫస్ట్. కాబట్టి మనకు పని అప్పగించబడడం, పని అందరూ చేయాలంటాం, చేసిన పని నిలిచి ఉండాలన్నప్పుడు నిలిచి ఉంటేనే రివార్డ్. ఇప్పుడు మనకి ఇన్ని సంవత్సరాల నుంచి పని చేస్తున్నాం కదా, అసలు మన పని నిలిచి ఉందా? చేసినామా అనేది ఒక మాట, రెండోది చేసింది నిలిచి ఉండి ఏమో నేను చేసినాను వచ్చా దేవుడే అన్నావు అనుకో, ఆయన రివార్డ్ ఇచ్చే టైంకి ఉండాలిగా పని. అక్కడ
నువ్వు కష్టపడింది లెక్క కాదు, ఆడ నిల్చున్నదే లెక్క. ఇప్పుడు అసలు పని ఏంది అనే దాంట్లో రోమాపత్రిక 12వ అధ్యాయం 8 చదువు. బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతోను, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషముతోను పని జరిగింపవలెను. చాలండి. సంఘంలో ఎవరికి ఏ పని చెప్తే ఆ పనిలో జాగ్రత్తగా చేయాలి. ఏ పనివాడైతే బోధించువాడైతే హెచ్చరించుట్లోను, హెచ్చరించువాడైతే బోధించుట్లోను అని రాసి ఉందా? ఎవడి పని ఆడికే ఉంది కదా. ఇందులో ఎవడి పని ఏందనేది ఐడెంటిఫై చేయాలి కదా. బోధించువాడైతే ఎవడు? నేను బోధిస్తాను లెక్కమని ఉందా బైబిల్ ఎక్కడన్నా? బోధించుటకు ఒకడిని నియమించారు, భోజనం పెట్టడానికి ఒకడిని నియమించారు, హెచ్చరించుటకు ఒకడిని నియమించారు. ప్రతి పనికి కూడా ఒకడిని నియమిస్తారు. మీరు చేస్తున్నారు ఉద్యోగాలంటే మిమ్మల్ని ఒకటి నియమిస్తే చేస్తున్నారు, కానీ నాకు నచ్చిందని ఎవడు చేయడు. అక్కడ సంఘంలో కూడా నచ్చిందని చేయకూడదు, నియమించబడాలి. దేవుని సేవకుల ద్వారా, దేవుని చేత, దేవుని ఏర్పాట్లో ఎవడైతే ఉన్నాడో సేవకుని ద్వారా నియమించబడతారు, పెద్దల ద్వారా నియమించబడతారు. ఆ నియమించబడిన పనివాడు దేనిలో అయితే దానిలోనే, ఎవరి పని వారు 100% ఏమంటారు 100% అచీవ్ అవ్వాలి, కానీ దాని ఎఫిషియన్సీ మొత్తం మనదంతా ఉపయోగించేయాలి కానీ అన్న ఆశ కన్నా మనకు ఎట్లుంటుందంటే, మనం చేసినామనుకోండి, ఉదాహరణకి సంవత్సరానికి పని మనకి అనుకోండి 6 నెలలు మనం చేసినాం. 6 నెలల తర్వాత పక్కన నుంచి ఎదవ ఏం చేస్తాడు అనుకో, మిగతా 6 నెలలు నువ్వు కూడా చెడిపోతే. అందుకని బైబిల్ అంత తాను నిల్చున్నవాడు వాడిని హెచ్చరిక చేయటం ఎంత కరెక్టో, మళ్ళీ నువ్వు పడకుండా ఉండటం కూడా అంతే కరెక్ట్. కనుక బోధించువాడైతే అంటే ఏ పని అప్పగిస్తే అందులో ఆ పనిని సంతోషంతో పని జరిగించాలి, జాగ్రత్తతో జరిగించాలి, శుద్ధ మనసుతో జరిగించాలి ఈ పనులన్నీ. మరి అసలు ఈ పనుల మీద నాకు ఇంకొకటి ఏంటి అని మీకు అనిపించింది అనుకోండి. ఒకవేళ మన ఆడుండే కదా జోసెఫ్ కొడుకు పవన్ అనేవాడు ఏమని అంకుల్ ఎవడొద్దు, నేను ఒక్కడే చేస్తాను. నిజంగా ఆడొక్కడే చేయగలడు, చాలా బాగా చేస్తాడు, చాలా బాగా చేస్తాడు. కానీ ఆడికి ఎవరితో కుదిరి సావదు. అందుకని యేసుప్రభు కుదరని అందరినీ కుదిరించుకోమని ఇద్దరిద్దరు అన్నాడు. తిరకాసులు ఉంటాయి 2, వాళ్ళిద్దరు కలిసి వెళ్ళాలి. అప్పుడేగా మన సహనం, ఓపిక, మంచితనం, దీర్ఘశాంతం, ప్రేమ ఇవన్నీ కనపడేదంతా. యేసుప్రభు ఇద్దరు అన్నాడు. భార్యాభర్తల కానించి సేవలో వరకు అన్ని కంత్రీలే దొరుకుతాయి మనకి, ఎక్కడ చూసినాం. పైకి అందరం కలిసి ఉంటామనటం కానీ కలిసి కాదు, కలవని 2 కలిపి కలిసి నడవమని చెప్తాడు. అదే మరి దేవుడు ఏర్పాటు చేసిన పద్ధతి కదా. సేవలో కూడా పేతురు యోహాను తీసుకోండి, ఆయన రపరప మాట్లాడితే అసలు మాట్లాడు, ఇద్దరు కలిపాడు. అవునా కదా? ప్రతి దానికి పేతురు లేచిపోతాడు. ఈయన అసలు లేకడం కూడా లేగడు, చూసినా లేగడ, హెస్సాలే వెనక కూర్చుంటా అంటాడు. వాళ్ళిద్దరిని కలిపే. అవునా కదండి? దేవుడు ఇద్దరిద్దరిని ఎందుకు పెట్టి అంటే ఇద్దరు ఒకలాగా ఉండరు. అప్పట్లో మన రాజు అనేవాడు, గుర్తుందారా నీకు? రాజు సుధాకర్, మా ఇద్దరిని ఏంటి సూరారం, మేము ఇద్దరం పోతామన్నాడు. వీళ్ళిద్దరు పోయి బజ్జీల కాడ వెళ్ళి ఆగి మళ్ళీ బజ్జీల కాడ వచ్చి దారిలో ఇద్దరు కలిసి పాట పాడి ఎంత మళ్ళీ ఇద్దరు ఒకే రాగంలో పాడతారు, బ్రహ్మాండంగా పాడతారు, అన్నీ బాగుంటాయి. నాకు అస్సలు వీళ్ళిద్దరు పంపుతేది, మరి మా ఇద్దరిని రాదు అనేది. అంటే మనకు నచ్చినవి మంచిదే అనిపి ఒక అభిప్రాయం కలిగి ఉండడం తప్పులేదు, కానీ అభిప్రాయము దేవుని ఏర్పాటుకి భిన్నంగా ఉండకూడదు. భిన్నంగా ఉన్నప్పుడు వెంటనే దాన్ని వదిలేసుకోవటమే. దేవుని అభిప్రాయాన్ని, వాక్యాన్ని మిన్నగా హెచ్చించాలి. మనం ఆయన వాక్యాన్ని హెచ్చించాడు, ఆయన మనం కూడా దేవుణ్ణి హెచ్చించాలి. వాక్యం దేవుడు అయి ఉన్నాడు కాబట్టి. సో మనకు అభిప్రాయాలు కలిగి ఉండవచ్చు, కానీ ఆ పనిలో మనం ఏం చేయాలంటే కలిసి కూడా పని చేయాలి. ఇద్దరిద్దరు బోధించుటైతే బోధించుట్లో, హెచ్చరించుటైతే హెచ్చరించట్లో. మరి ఈ బోధించేవాడు ఒక సర్వీస్ అంతా బోధించేస్తే పాట వద్దా?
ఆరాధన వద్దా అంటే ఎవడు కాడు. నేను పాస్టర్ల దగ్గర ఉన్న ఏదో లక్షణాలు ఈ అన్న పెద్దవాళ్ళు మనకంటే పెద్ద అనకూడదు, కానీ స్టేజీ మీద ఉంటారు కదా, ఒకటి చెప్పగానే ఆడికి పొలబెడితే ఇంకోటి తయారవుతాడు వెనకాల. ఆ రెఫరెన్స్ తప్పాను, ఆ వాక్యం తప్పాను, దాన్ని ఇంకోటి ఏదో నేను ఏమవసరం అబ్బా, ఏమవసరం. కానీ బైబిల్ ఎట్లా ఉందంటే అద్భుతాలు జరగాలి, సంఘంలో చేర్చబడాలి, ప్రజలు నొచ్చుకొని మారిపోవాలంటే ఒక్క నిలబడితే 11 మందితో కలిసి నిలబడ్డాడు ఆయన పేతురు. అది లేదుగా. మా మమ్మీ చెప్పేది, డాడీ వాళ్ళు చెప్పేవాళ్ళు, ఇదివరకు ఐపీసీ మహాసభలు జరిగినప్పుడంట 5 రోజులు జరిగాయట, వారం రోజులు జరిగాయట. కానీ స్పీకర్లు అందరూ ఫస్ట్ రోజు నుంచి లాస్ట్ రోజు వరకు ఉండేవాళ్ళట. ఈ కలికాలంలో ఎవరి టైం కాడికి వస్తున్నాడు అంటే ఇంకోటితో ఏకీభవించేది అస్సలు లేదు. మా మమ్మీ చెప్పారు, మా పిఎం సామీల్ గారు, పరంజ్యోతి గారు, కేఆర్ డేవిడ్ గారు, శాస్త్రి గారు అంటే మా తాతగారు, వీళ్ళందరూ నిలబడినప్పుడు ఎవరన్నా ఏదన్నా ప్రసంగం చేసి దేవుడు అద్భుతంగా వాడుకొని కూర్చోగానే నెక్స్ట్ వాళ్ళు అదే పాయింట్ మీద కంటిన్యూ చేస్తారట. ఆడ రాసుకొచ్చిన కాగితం ఉండదు అక్కడ, అందరికీ ఒక్కటే ఆత్మ. హల్లెలూయా. ఇప్పుడు అసలు దేవుని ఆత్మకార్యాలు జరిగినట్లుగా ఇంకొకటి స్టేజీ మీద ఉండట్లేదుగా అసలు. ఎవరి టైం అంటే బుర్రు అంతా బిజీగా పాడిగా దయ్యం పనులు ఇవన్నీ. ఏకీభవించే వాళ్ళు లేరు. ఆర్డర్ వేసేవాళ్ళు ఉన్నారు, వెనకాల చప్పట్లు కొట్టేవాడు భజన సహోదరులు ఉన్నారు, కానీ సమకాలికులు ఎవరు కలిసి చేయట్లేదు. గమనించారా? ఆడ అసిస్టెంట్ వస్తాడు కానీ జత పనివాడు రావట్లేదు. యేసుప్రభు పరిచర్యలో ఇద్దరిద్దరు, ఆ 12లో ఇద్దరిద్దరిని తోలాడు ఆయన, 70లో ఇద్దరిద్దరిని తోలాడప్ప. నీ అసిస్టెంట్ నువ్వు తీసుకుపోరా అని చెప్పాడు. ఏంటి ఎవరు తీసుకెళ్ళ, మీరే ఇద్దరు వెళ్ళమన్నాడు. సమాన అనుభవాలు కలిగినటువంటి వాళ్ళు ఇద్దరు వెళ్ళి, సమాన అనుభవాలు కలిగిన వాడు ఒకడు కాము కూర్చుంటే ఒకటి చెప్పాలంటే ఎంత ఓపిక ఉండాలా? ఒకరికంటే ఒకరిని ఘనంగా ఎంచుకోమంటే అదే నేను అనేక సార్లు చెప్తాను దేవుని సలు, ఇప్పుడు కూడా యథార్థంగా చెప్తా. నాకు తెలియని విషయాలు మా పిల్లలు చెప్పంగా నేను విని సంతోషించి బోల్డర్ ఉన్న చర్చిలో పిల్లకాయలు నిలబడి చెప్తాడే, నాకు ఎప్పుడు తెలియదు. ఈ ప్రిన్స్ గారు చెప్తాడే, ఒకటి చెప్పాడు, నేను మర్చిపోలేకపోయినా. ఎంతమంది చెప్పారు, ఎంత అద్భుతంగా చెప్తారు. రీసెంట్గా నిరీక్షణ చెప్పింది, వైఎంసీఏలో చెప్తుంటే 40 నిమిషాలు చెప్పింది. ఆ మధ్యలో ఒకసారి 7 మాటలు చెప్పాలనేది, నేను ఎప్పుడు 7 మాటలు అనేది కూడా పెద్ద ముదుర్లకి అయిన అంత లేత పిల్లలకి వేస్తా. అప్పుడు ముత్తయ్య గారు, అమ్మ ఏది పోయింది ఉందా, ఆ కంత్రి చెప్పింది. అమ్మ కంత్రి ఎందుకంటే అప్పుడు తప్పితే మళ్ళీ కనపడలేదు కాబట్టి కంత్రి అంటున్నాడు. ఏం చెప్పింది అబ్బా అంటే అన్నీ మనకు తెలియదు అనుకోవద్దు. మనం ఒకరికంటే ఒకరిని ఘనంగా, నిజంగా ఒక ప్రత్యక్షత దేవుడు ఒకడికి ఇచ్చినప్పుడు దాన్ని బట్టి దేవుని మహింపరచాలి, వాడిని ఎంకరేజ్ చేసుకోవాలి, వాడితో కలిసి ఉండాలి మనం కదా. హెబ్రీ పత్రికలో అసలు మీరు ఎందుకు రాలిపోతున్నారు, వెనక్కి వెళ్ళిపోతున్నారంటే వినిన వారితోని అసలు కలవడమే ఇష్టం లేదు. ఎవడికాడికి ఎవడు బ్యాచ్ ఆడ ఏం చెప్పాడు రా ఈరోజు, ఫస్ట్ రోజు ఏం చెప్పాడు, సెకండ్ రోజు ఏమన్నా ఆడు చెప్పేది, నువ్వేం చెప్తున్నావు చూసుకో కదా. ఆ కాలానంట బెడ్షీట్లు లేవంట, ఏమి లేవంట. మమ్మీ చెప్పేది, గడ్డి పాకలు కింద గడ్డి, ఎవడు దుప్పడు ఆడ వేసుకుంటాడు, గడ్డిలో పడుకుంటాడు. ఏం చేస్తారు? ప్రసంగీకులు కూడా వారానికి ఒకడు వచ్చేవాడు లేడు, అందరూ కూడా ఒకేసారి వచ్చి చేశారు కనుక ఆ మంట, ఆ ఉద్యమం ఇప్పటిదాకా ఉంది. మళ్ళా రావాలంటే మనం అట్లనే చేయాలా, మన కొత్త పద్ధతి. ఏఐ వస్తుంది పోద్ది, చాట్ జీపీ వస్తుంది పోద్ది, అందులో ఏ కార్యం జరగదు, ఆత్మకార్యాలే మన నిలిచి ఉంటాయి. హల్లెలూయా. ప్రసంగం అద్భుతంగా ఉండొచ్చు, నీ రెఫరెన్స్ బాగుండొచ్చు, మీరు చెప్పినటువంటి ఏమంటారు ఉదాహరణలు, ఉపమానాలు అద్భుతంగా ఉంటాయి, ఎవడు మారడం. అదే దేవుడు మనకిచ్చిన ప్రదేశ పాస్టర్ మీటింగ్లు చెప్తా, ఒరే ఏడనో జపన్య గారు ఎన్నయో అమెరికా ఎన్నయ్యో చెప్తే ఎవడు మారడరా, సప్పట్లు కొడతారు. నీవు మోకరించి నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నీకు ఇచ్చిన ప్రత్యక్ష చెప్పు, ఖచ్చితంగా జనాలు మారుతారు. మనల్ని వాడుకోదలుచుకున్నవాడు పక్షపాతం లేకుండా మనల్ని కూడా హెచ్చిస్తాడు కదా. అది మనకిచ్చిన ప్రత్యక్షత అయి ఉండాలి. కాబట్టి మనకు అప్పగించిన పనిని మనం 100% చేయటం ఎంత ముఖ్యమో కలిసి చేయడం కూడా అందే ముఖ్యం. మళ్ళీ ఇందులో బోధించువాడైతే ఒకడు ఉన్నారండి, బోధించువాడు ఎవడన్నా బోధిస్తే
పరిసయ్యులు బోధకుడా అంటూ కూడా బోధకునికి పుల్లబెడదామనే తిరిగారు సచ్చిందాక, సిలువేసిందాక. అవునా కాదా? ఒక్క మీటింగ్కి మిస్ కావాలి పరిసయ్యులు. భక్తులన్నా మిస్ అవుతున్నారు కానీ పరిసయ్యులు ఎందుకని తప్పు దొరికించుకుంటా కానీ పిలిచేదేం బోధకుడా, వీళ్ళకి వచ్చేదేం బోధలో తప్పులు ఎతకడానికి. పాస్టర్ గారు ఏమంటా కానీ ఆడికి పిల్ల పెడదామని చూస్తాడు. ఎందుకబ్బా బ్రదరో బాగున్నావా అనగా ఆడు బాగా అమ్మ వీడేంది యాక్టున్నాడా మళ్ళీ అంటలేదు. నువ్వు ఎందుకంటున్నావు? నీ మాట ఏముంది, లోపటేముంది? అట్లుండొద్దు కదా దేవుని బిడ్డలంగా. కాబట్టి బోధించువాడైతే బోధించుటలోనే, అంటే మిగతా వాడు హెచ్చరిక టైం వచ్చినప్పుడు హెచ్చరిక చేయాలి. ఇప్పుడు ఎట్లయిందంటే బోధించువాడు బోధించుటలో చేస్తుంటే హెచ్చరిక చేసేవాడు బోధించువాడిని హెచ్చరిక చేస్తున్నాడు. విన్నారా మీరు? ఇక్కడ సంఘక్షేమాభివృద్ధి జరగట్లా. ఈ యూట్యూబ్ ఛానల్ అని చూస్తున్నాయి, ఆడిని తిట్టుకోవడం తప్పితే ఇక్కడ చేసేదేమి అసలు ఏముంది? బోధించువాడు సంఘానికి దేవుడు, పరిశుద్ధ దేవుడు ద్వారా లేఖనములు కలిగినటువంటి ప్రత్యక్షతలను బట్టి దేవుడు ప్రేరేపణ బట్టి బోధిస్తే హెచ్చరిక చేసేవాడు, మంచి ఉపదేశం చేసేవాడండి. మనం దేవుని కోసం రోషంగా ఉండాలి అది ఇది చెప్పాడు అనుకోండి. హెచ్చరిక చేసేవాడు ఎట్లా? ఎరా బాబు మళ్ళీ కాలేజీ పోతున్నాం, అక్కడ ఎదవలు ఉంటారు, కొంచెం జాగ్రత్తగా ఉంటారని చెప్పాలి. అంతేగాని వీడికే ఏం బోధ చేస్తున్నాడు, వీడికే హెచ్చరిక చేసినవాడికి ఏం సుఖం? ఆ బోధను బలపరిచే హెచ్చరిక, ఆ బోధ స్థిరపరచబడే హెచ్చరిక, బోధలోంచి జారిపోకుండా హెచ్చరిక ఉండాలి. తిరగేసి చెప్తున్నారు ఇప్పుడంతా. కాబట్టి మనకి అప్పగించబడిన పని, మనకి అంటే అందరికీ ఎక్కడ అప్పగించాడంటే ద్రాక్ష తోటలో అప్పగించాడు. ఏం పని పెట్టా అంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క పని పెట్టాడు. పని పెట్టేది ఆయన అమర్చి పెట్టాడంటే, అమర్చడం ఏంటంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టు. మనం బీగితే వికలాంగుల్లాగా తయారవుతాం. ఆయన పెట్టిన కాడ ఉంటే కరెక్ట్ మనిషిలాగా ఉంటాం. ఆయన పెట్టిన కాడ ఉంటే చక్కగా అది జీవం కలిగిన సంఘం అవుతుంది. ఆ పద్ధతిలో ఉన్నప్పుడు మనకు నియమించిన పనే మనం చెయ్యాలి. మరి రెండవదిగా కలిసి చెయ్యాలి. ఒకనికంటే ఒకరిని ఘనంగాను, ఒకనికంటే ఒకరిని యోగ్యునిగాను మనం ఎంచుకోవాలి. ఒకరికి మీరు ఒకరినొకరు ప్రేమించుకోవడం వల్లే మీరు నా శిష్యులని లోకం తెలుసుకుంటుంది. అసలు మీలో ఇన్ని ఏంది అన్నాడు ఒకడు నన్ను, డినామినేషన్. ఆడికి ఏం చెప్పాలి తెలియక, నీకు ఎన్ని కులాలు ఉన్నాయి రా అన్నాడు. మీలో ఇన్ని కులాలు ఏంటి హిందువుల కన్నా? చాలా ఉన్నాయండి, మాకు కూడా ఉన్నాయి లేపో అని వచ్చినాయి. మరి ఆడికి ఏం చెప్పగలం మనం? ఒకటే దేవుడు, ఒకటే బాప్తీసం, ఒకటే ఆత్మ, ఒకటే నిరీక్షణ. ఈయన చూస్తే ఆడు చెప్పేది ఈడు చెప్పేది అసలు సంబంధమే. ఈ చర్చి తప్పు చెప్తాడు అంటాడు, ఆడొచ్చి ఈ చర్చి తప్పు చెప్తాడు. ఏ చర్చి తప్ప? అందరి చేతిలో ఒకే బైబిల్ ఉంది. కనుక మనకి ఎవడూ మనల్ని మోసం చేయకుండా జాగ్రత్తగా ఉండునట్లుగా వాక్యం మనకు తెలిసి ఉండాలి. వాక్యం ధ్యానం చేయాలి, వాక్యాన్ని మనం పాటించాలి, వాక్య ప్రకారమే మనం నడుచుకోవాలి. ఇకపోతే ఏ పనిలో వాళ్ళు ఉన్నారు, కలిసి పని చేస్తున్నారు అనుకోండి. ఒకడిని అమ్మ ఎప్పుడు ఈ డానియల్ సార్కి పెద్ద కొమ్ములు వచ్చినట్టున్నాయా, ఎప్పుడు చూసి ఈయన పెత్తనాలు ఎక్కువైపోయింది, ప్రతి వాడికి ఫోన్ చేసి నువ్వు రావట్లేదు ఏంటి అంటాడు, నువ్వు లెగుతలేదే అంటాడు. ఈయనకి ఈయన ఏదో మూలగా నువ్వెంతో నేను అంతే అంటాడు ఒకడు. నిర్గమకాండం 4వ అధ్యాయం. నిర్గమకాండం 4వ అధ్యాయం 28 చదువు. మరియు యెహోవా మోషేను ఎదుర్కొనుటకు అరణ్యంలోకి వెళ్ళమని అహరోనుతో. ఏమా పాప నేనే తప్పు చెప్పిన. సంఖ్యాకాండం 4వ అధ్యాయం 28. నాలుగు 28 సంఖ్య. ప్రత్యక్షపు గుడారంలో గెర్షోనీయుల యొక్క పని ఇది. వారు పని చేయుచు యాజకుడగు అహరోను కుమారుడైన ఈతామారు చేతి క్రింద నుండవలెను. చాలబ్బా ఎక్కడ ఉంటాయి చూడే. ఒకరికి ప్రత్యక్ష గుడారంలో యాజకత్వం కాకుండా మిగతా వాళ్ళకి పనులు చెప్పారు. ఎవరి గెర్షోనీయులు, మొరారీలు, కెహతీయులు, వీళ్ళకి పనులు ఉన్నాయి. వీళ్ళందరూ ఎవరు? మళ్ళీ లేవీలేనా?
లేవీలే మళ్ళీ ఒకడు పని, ఒకడికి లోపలికి ఎంట్రీ ఉంది, ఒకటి లోపల ఎంట్రీ లేదు. అంటే లోపల అందరూ వచ్చిన వాళ్ళు ఉన్నారు, మళ్ళీ ఇక్కడ ఒక్కొక్కడు వచ్చి ఉన్నాడు. మన అందరికి ఇక్కడ లాగా లేదు. ఈ సీటు మీద కన్నేసినోడు సర్వ సమాజంలో అందరూ పరిశుద్ధుడిని చచ్చిపోయినోడు ఉన్నాడు, తిరుగుబాటు చేసినాడు. ఇప్పుడు ఇక్కడ ఏముందట, గెర్షోనీయులకు ఒక పని ఉంది. అది యాజకత్వం కాదు. వారు పని చేయొచ్చు. అక్కడ ఉంది, చెప్పండి అమ్మా. యాజకుడగు అహరోను కుమారుడైన ఈతామారు చేతి క్రింద ఎవడు ఉంటాడు? ఇప్పుడు ఎవరు ఉండాలా? చేతి కింద ఎవడన్నా ఉంటాడా? నా శాఖ నాకు ఇచ్చేయి, నా మంత్రి పదవి నాకు ఇచ్చి, సహాయ మంత్రి అంటే నేలకేసి కొడుతుండే ఫస్ట్. ఎవరికైనా క్యాబినెట్ మినిస్టర్ హోదాయే కావాలి. చేతి కింద అంటే ఏంటంటే స్వేచ్ఛగా నిర్ణయాలు చేయలేని ఒక పనిని అప్పగిస్తే కూడా చేయగలిగి ఉండాలి. చేయలేరుగా. నాది నాకు ఇయ్యబ్బా, నీకు ఎంత కావాలో చెప్తే ఎదురు పెట్టుబడి పెడతా అంటాడు. మరి నీ ఎదురు పెట్టుబడి కాదు, ఈ సంవత్సరం క్యాబినెట్ వస్తుంది, మరీ సంవత్సరం సహాయ మంత్రి వచ్చింది అనుకో, అప్పుడు కూడా ఒకటి చేతి కింద చెయ్యాలండి. చేయటానికి ఇష్టపడాలి. చేతి కింద పనులు కూడా ఉంటాయి అంటే చేతి కింద పనులు కూడా ఉంటాయి. మరి క్యారెక్టర్ రివీల్ అవ్వాలంటే చేతి కింద వేసి చూడాలి కదా. ఒక్కోసారి మా కొడుకు ఒక్కొక్కటి బైబిల్లో కొన్ని క్యారెక్టర్లు బయటపడ్డాయి. అంటే ఎప్పుడు బయటపడ్డాయి? సింహాసనం వచ్చిన ప్రార్థన ఆరాధన మానలేదు కనుక హృదయానుసారి అనేది తెలిసింది. లేనప్పుడు గొర్రెలు కాసేటప్పుడు ఉన్నది క్వాలిటీ పైదాకా వచ్చింది మళ్ళీ కదా. గొర్రెలు కాసినప్పుడు ఆరాధించాడు, సింహాసనం ఎక్కినా ఆరాధించాడు. అబ్బా, స్థిరపడిన తర్వాత మారిపోయిన వాళ్ళు రాజులు ఎంతమంది లేరు కదా. అట్లా మనకు అప్పగించబడిన పని మొదట దేవుని తోటలో పని. అది ఒకరికి కాదు, ఎంతమంది, ఇద్దరు ఉంటే ఇద్దరిని పంపించాడు. రెండవదిగా ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళ పని నిలిచి ఉండేలాగా చూసుకోవాలి. అంటే మనకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కాదు, అది నిలిచుందా లేదని చూడాలి. రెండవదిగా ఏ పని అంటే ఏ పని అయితే ఆ పనే. ఏది బోధించువాడైతే హెచ్చరిక, ఏ పనిలో ఉంటుందో కానీ ఇంకోటి దాంట్లో వెళ్ళిపెట్టొద్దని. ఇకపోతే తర్వాత ఏమని, ఇద్దరు కలిసి చెయ్యాలి, కలిసి చేయడానికి ఇష్టపడాలి. ఇప్పుడు ఇంక తర్వాత ఐదవదిగా ఏంటంటే వాడు చేతి కింద పనికి కూడా ఇష్టపడాలి. ఇక లాస్ట్ ఒకటి చెప్పి నేను ముగిస్తాను. అంటే ఇప్పుడు ఈరోజు మనకి ఎవరన్నా పనికి ఏదైనా అప్పచెప్పినాం అనుకోండి, మళ్ళీసారి చేతి కింద పని చేయటం అనేది ఎంత కష్టమో, కింద ఉన్నోడికి పని చెప్పడం కూడా అంతే కష్టం. నేను అనేక మాటలు చెప్తా, నేను చెప్తే చేస్తా అంటాం తప్పు. నియమించిన వాళ్ళు ఎవరు చెప్తే వాళ్ళు చేయాలి. బైబిల్ యోహాను సువార్తలో శిష్యులకు చెప్తూ, మీ మాట వింటే నా మాట విన్నట్టు, మిమ్మల్ని చేర్చుకుంటే నన్ను చేర్చుకోండి. అంటే ఏంది? వినేవాడు ఎవడు? దేవుడు నియమించిన వ్యక్తి మాట వింటే దేవుని మాట విన్నట్టే అని యేసుప్రభు స్వయంగా చెప్పారు. అలా వినేవాడి దగ్గరికి నేను తండ్రి వచ్చి నివాసం చేస్తామన్నాడు. ఉట్టి విన్నోడంతా ఎదవనుకోకండి, తండ్రి నివాసం చేసేలాగా ఆయన హృదయాన్ని సిద్ధపరిచాడు. వాడు ఒక విధేయత ఎంతవరకు వచ్చిందంటే, పరలోకం ముందు తండ్రి వచ్చి వీడి దగ్గర నివాసం ఉంటాడట. శాతగానుడి కింద వీడి సీముని ఎత్తలేదు, ఏది చెప్తే ఎత్తాడు, వీడి గాజులు వేసుకునేదవా అనుకోకండి. వాడి విధేయత పరలోకపు తండ్రి దిగి వచ్చేలా చేసిందట. మీతోడికి ఏం చేస్తే, ఏమో వీడికి ఏం పని లేప అట్లేదు చేయింది అనుకుంటాం. కనుక మీ అందరికీ నేను చెప్తున్నా, మనకి స్వచ్ఛందంగా ఇచ్చిన పని అందరూ చేయాలి. ఏ పని అయితే ఆ పనిలోనే ఉండాలి. రెండవదిగా మన పని నిలిచి ఉండాలి. తర్వాత నాలుగవదిగా కలిసి చేయాలి. ఒక్కోసారి చేతి కింద కూడా చేయాలి. ఇప్పుడు లాస్ట్ వన్, కొలసీ పత్రిక. కొలసీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. ప్రియ సహోదరుడును, బైబిల్ తీయండి అమ్మా. కొలసీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. మరియు ప్రభువునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దాని గూర్చి జాగ్రత్త పడుమని అరకిప్పుతో చెప్పుడి. ప్రభువునందు
నీకు అప్పగించబడిన పరిచర్య. అరే చిన్న మనం అందరం చూడండి అబ్బా, మనకు అప్పగించబడిన పనులన్నీ నా ఇంటికి సంబంధించినా నీ ఇంటికి సంబంధించినయా? దేవుని పరిచర్యకు సంబంధించినవి అండి. ఇప్పుడు నా ఇంటికి సాకిరి చేసినట్టు మీరు ఫీల్ కాకూడదు, మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టినట్టు నేను ఫీల్ కాకూడదు. మనం అందరం దేనికి సంబంధించి? ప్రభువునందు నీకు అప్పగించబడిన పరిచర్యను నెరవేర్చుటకు దాని గురించిన జాగ్రత్త పడుకోమని అగ్రిప్పుతో చెప్పుడి. ఎవరు చెప్పాలా? కాంతిరి ఎవరు చెప్పాలా? నువ్వే చెప్పాలా. నీ పని నువ్వు చేస్తూ పని చేయని ఎదవడానికి కనపడితే వాడితో రేపు దేవుని యందు నీకు అప్పగించబడిన జాగ్రత్త చేయమని చెప్పాలా. చెప్పగానే తుస్సుని ఒక్క తోక దొక్కిన పాములకు లేచిపోతున్నాడు అనుకో, కర్ర కొట్టిన నెత్తిమే కొట్టాలి, చంపాలి పాముని సంకలేసుకోకూడదు. ఏమనుంది అక్కడ? మీరు చెప్పినప్పుడు ఏమైపోతే 2-3 చెప్పమన్నాడు. ఇద్దరి దగ్గర చెప్పకపోతే సంఘం ఎదురు చెప్పమన్నాడు. చెప్పాలా లేదా? కొంతమందికి పని అప్పగించబడద్ది, అది చెయ్యరు. కర్రబట్టి కొట్టమంటలా, ఫస్ట్ అది చెప్పండి, తర్వాత ఇంకోటి చెప్పించండి, ఆ సంఘం ఎదుట చెప్పాలా. చాలామందికి దేవుడు ప్రేమించి వాడికి పని చెప్తాడు. అసలు దేవుడు పని చెప్పలేదు అనుకోండి, వాక్యం ప్రకటించువాడని నేనే, గ్రహింపజేయవాడని నేనే, రక్షించువాడని నేనే. మరి మనమేంది? అసలు మనమేంది? ఇట్ట నోటి మాటతో సృష్టి చేసినోడికి మన ఇద్దరం అవసరమైన ఏంది ఈ పనికి? నీకు పని చెప్తే నీకు జీతం ఇద్దామని, నీకు పని చెప్పి నీకు రివార్డ్ ఇద్దామని, నీకు పని చెప్పి జనాల ముందు శబాష్ వీడి 100% చేసిండు అంటానికి, నీకు పని చెప్పి సింహాసనం మీద కూర్చుండబెట్టుకోవడానికి చేతగాక పని చెప్పట్లే, మనల్ని హెచ్చించుటకు ఆయన పని చెప్తున్నాడు. ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేకుండా ఏదో కష్టపడుతున్నాం అనుకోవద్దు. మనకి రివార్డ్ ఇవ్వడానికి, మనకి జీతం ఇవ్వడానికి, మన 10 మందిలో గణపరచడానికి ఆయన పని ఇస్తున్నాడండి. ఆ బుద్ధి జ్ఞానం లేని అగ్రిప్పుతోని ఏం చెప్తాడంటే, అరే ఏదవా నీకు అప్పగించబడిన పని చేయరా, నువ్వేదో పెద్ద భారం పోతున్నట్టు ఫీల్ అయిపోతున్నావేంటి? అది దేవుడు ఎవరి ద్వారానైనా చేయించుకోగలడు. నీకెందుకు చెప్పాడు? నీకు ఒకటి ఇస్తాడు రా, నిన్ను గణపరుస్తాడు, నేను హెచ్చిస్తాడు. ప్రతి వాని జీతం, ప్రకటన గ్రంథంలో లాస్ట్లో ప్రతి వాని జీతం ఆయన చేతిలో. అంటే వచ్చేటప్పుడు పుట్టిగా రాట్ల జీతం పట్టుకొని వస్తాడట. కంత్రిగాళ్ళకి ఏంటంటే ఈరోజు పనికి ఈరోజే జీతం, లేబర్ బుద్ధులు అంటారు వాటిని. ఉద్యోగస్తులు అయితే నెల కాస్తారు, వ్యాపారస్తులు అయితే కార్పొరేటివ్ అయితే ఎన్ని సంవత్సరాలు ఆగుతాడు రివార్డు రావడానికి. చూడండి, చిల్లర బుద్ధులు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? లేబర్ బుద్ధి అంటే సాయంత్రం 5 గంటలకు కొట్టేపాటికి ఉద్యోగస్తులు అట్లా అంటారు, నెల దాకా ఆగుతాడు. ఒక వ్యాపారం చేసేవాడు సంవత్సరాలు ఆగుతారు. అంటే ఎవరిది ఎక్కువ ఉంటుంది లాస్ట్కి? ఎంత ఆగినోడికి అంత. మనం కూడా రాకడ వరకు ఓపిక పడితే లెక్క మనకు తప్పు ఉంటుందేమో కానీ ఆయన దగ్గర మిస్ కాదు. మన పని, మన కన్నీళ్ళు, మన ప్రార్థన ప్రతి దానికి లెక్క ఉంది. కాకపోతే పని నిలిచుంటేనే వస్తుంది రివార్డ్. నిల్చున్న పనికి జీతం ఆయన దగ్గర ఉంది. హల్లెలూయా. కనుక మీకు ఈ సంవత్సరంలో అప్పగించిన పనులన్నిట్లో కూడా మళ్ళీ చెప్తున్నాను, ఖాళీగా ఉండడానికి ఎవడు లేడు. అందరూ పని చేయాలి, దేవుని తోటలో పని చేయాలి. ఒకడు వెళ్తా అంటాడు, ఒకడు వెళ్ళనంటాడు, ఎవడిష్టం వాడిది. వెళ్తానని వెళ్ళనోడు ఉన్నాడు, వెళ్తానని వాడు ఎంత మంచి మర్యాద చెప్పాడండి. ఎంత అయ్యా చేతులు కట్టేసి మోకాళ్ళు వేసి చేతులు పైకి లేపి బయటికి వెళ్ళి అదో పనులు చేస్తాడండి. నువ్వు ఇక్కడ ఎట్టున్నావో కాదు, అక్కడ పని చేసినవా లేదా? ఆ పని చెయ్యని వాడి గురించి ఏం రాసిందండి అక్కడ? మొదటి మర్చిపోద్దు, ఏం రాసింది అక్కడ? మీకంటే సుంకర్లు దేవుని, అంటే తోటలో పని చేయని వాడికి దేవుని రాజ్యంలో ప్రవేశం లేదు. అది గుర్తుపెట్టుకోవాలి. పని చేయని వాడికి సాక్షిగా ఉండమన్నాడు, సాక్ష్యం చెప్పు, నీకు తలాంతి ఇచ్చాడు, పాట పాడు, ఏది చేసినా దేవుని రాజ్యానికి అది యాడ్ అవ్వాలి తప్పనిచ్చి ఇంకోటి అవ్వడానికి వీల్లేదు. ఏమన్నా చెయ్యి, మహిమ రావాలి దేవునికి, అది విస్తరణ జరగాలి. అట్లాంటి పరిచర్లు మనకు అప్పగించారు కనుక మీలో అందరికీ అప్పగించబడిన పరిచర్లు ఉన్నాయి. ఇప్పుడు నేను అది తీసి చెప్తా, మీరు కూడా మీ ఫోన్లలో ఉంది కదా తీయండి. ఒక మాట చెప్పి నేను ముగిస్తా. మీ ఫోన్లలో ఉందిగా,
తీసారా? రైట్. ఇప్పుడు తీసారా? అందరు తీసారా? త్రివేణి వచ్చిందా నీకు? ఆమె దాంట్లో చూస్తుందిరా, నీ దాంట్లో రావట్లేదా? రైట్. ఇప్పుడు చూడండి, 2026కి సంబంధించిన బాధ్యతలు ఉన్నాయి. ఇప్పుడు దాకా మనం నేర్చుకున్నది వాక్యంలోంచి అంటే తోటలో అందరూ పనిచేయాలి. తోటలో అందరూ ఏ పనికి నియమిస్తే ఆ పనే చెయ్యాలి. రెండోది, చేసిన పని నిలిచి ఉండాలి. మూడవదిగా, నాలుగవదిగా మన పని ఇద్దరిద్దరితో కలిసి చేయాలి. ఐదవదిగా, ఒక్కోసారి పని చేతి కింద కూడా ఉండాలి. ఆరవదిగా మనం చెప్పింది ఏంటంటే జాగ్రత్త పడమని కూడా ఇంకొకటికి, అంటే మనం జాగ్రత్త ఉండాలి, ఇంకోటి జాగ్రత్త. ఇప్పుడు నెంబర్ 1 ఏంటి? ఆరాధన నడిపించేవాడు. ఈ సంవత్సరం గత సంవత్సరం అంతా సైమన్ గారు నడిపించారు. ఈ సంవత్సరం అట్లా ప్రతి సంవత్సరం మారుతుంది కదా. ఈ సంవత్సరం నడిపించే రాజ్ కుమార్ ఏ పనిలో ఉన్నాడు ఇప్పుడు? చూడరా, చీటి తీయమంది ఎందుకు? అది తీయమని చెప్పినా కదా పాప. అదేంటి ఫస్ట్ ఏం రాస్తుంది? ఆరాధన. ఆరాధన నడిపించేవారు ఏం పని చేయాలా? ఆ పనిలో ఉండి నీ పని మరి ఆ పనిలో ఉండటం అంటే ఏంటి? దయాకర్ నడిపించినప్పుడు ఏం చెప్పేవాడు గుర్తుందా? ఈ నిలబెట్టింది ఎవడు? ఏం గుర్తున్నా? ఫస్ట్ ప్రారంభ నిలబెట్టింది ఎవరు? దయాకరేనా? ఏందిరా నువ్వు, నేను చెప్పని చేద్దాను కుసా అన్నాను నేను ఎప్పుడన్నా? నేను అన్నానా? నిలబడినవాడు ఒక మంచి పని చేస్తుంటే నాతో సహా అందరూ వాక్యానికి విరుద్ధంగా ఏదైనా అందరూ సమ్మతించాలి. అంటే అప్పుడే నడిపించేవాడికి మనం లోబడ్డట్టు. చెప్పులందరూ లైన్లో పెట్టమన్నాడు. పెట్టి చెప్పాడా లేదా? చెప్పారా? ఆ దయాకర్ చేశాడండి సైమన్ గారు అని. వీడిది నేను చేస్తామేందండి తుసి క్యాన్సల్ అన్నాడా? అది మంచి పని కనుక ఆయన కొనసాగించుకొచ్చాడు. ఇప్పుడు ఇవన్నీ ఏం చేస్తున్నాయి? మనకి ఒకరికి ఒకరు కలిసి పనిచేయడానికి సూచన కింద ఉన్నాయి. కేసీఆర్ మార్కు పరిపాలన, రేవంత్ రెడ్డి పరిపాలన, జగన్ పరిపాలన అంటే ఏంది? పేర్లు మారుతుంది తప్పితే పథకాలకి ఏముందండి గవర్నమెంట్లో? ప్రజలకేం లాభం ఉందా? ఆడి ఫోటో బీకి ఈడి ఫోటో బీకి ఆడి పెట్టుకుంటే తప్పితే ఏముంది అక్కడ? ఏమొస్తున్నాయి అక్కడ? అట్లనే మనం ఏదైనా నడిపిస్తామంటే వెరైటీ చేయటం కాదు, అది మంచిది వాక్యానుసారంగా అయితే కొనసాగిస్తే మన సహోదరుని మనం గణపరిచినట్టు, మన సహోదరులతో మనం కలిసి ఉన్నట్టు. కనుక ఇప్పుడు ఆరాధన నడిపించే వాళ్ళు ఏం చేయాలా? గతంలో ఉన్న వాక్యానుసారమైనది కొనసాగించాలి. రెండవదిగా ఆరాధనకు అందరూ సమయానికి వచ్చేలాగా చూడాలి. నీ పని అదే కదా. నీ ప్రార్థనలు అందరూ వచ్చేలాగా చూడాలా, అందరూ వచ్చేలాగా చూడాలి. అందరూ నోట్స్ రాసేలాగా చూడకూడదు, అది మనకు సంబంధించింది కాదు. అందరూ వచ్చేలాగా చూడాల్సిన బాధ్యత మనది. ఎవరైనా అడ్డగోలుగా మాట్లాడుకుంటున్నారనుకోండి, మినిమం కామన్ సెన్స్ ఏంది? వెనకాల ఉన్న వాళ్ళు ముందు కూర్చోండి, అబ్బా చైర్లు ఖాళీ చేయండి, ముందుకు చేయండి. ఎవడు కూర్చాడు కొనుక్కొచ్చినట్టు ఒక సీట్లు ఫిక్స్ చేసుకుంటారు. మన చేతిలో గొడవ కూడా అయింది తెలుసా మీకు దాని గురించి? కుర్చీ గురించి తెలవదా? స్వరూప పాప వాళ్ళు కూర్చున్నారు ఎప్పుడో కుర్చీలో, వాళ్ళ కుర్చీలో. స్వరూప వేరు బాబు. జయ అనే ఒక అమ్మాయి వచ్చింది కదా, అదొక రోజు అది అమ్మాస్పదానికి కొత్తది, ఆమె రోజు కొత్తది తెలియదు కదా, అది ఎప్పుడో ఒకసారి వచ్చింది, పుసుకుని వచ్చి కూర్చుంది, లేపేసింది అంతే. కూర్చొని అని మళ్ళీ దాన్ని తిట్టే నీకు కూర్చో.
అయిపోయింది. ఒకసారి అయిపోయింది. ఎందుకమ్మా అటు చేస్తున్నాం అంటే, నాకు ఆ సీట్లో కూర్చోపోతే అసలు ఎక్కతలే అంటది. ఇప్పుడు నీ ఏమో ఎక్కుడేంద్రా నాయన, కాన్సన్ట్రేషను అంటే తప్పుగా కొంతమంది అట్లా ఫిక్స్ అయిపోయి ఉంటారు. ఇది నాది అన్నప్పుడే బాధలు వస్తాయి. ఏం అంత కాదనుకున్నాడు, బాధే లేదు కదా. కనుక ఇలాంటి అపోహలు కూడా రాకుండా నడిపించువారు ఏం చెప్పాలి, నా సీటు నీ సీటు ఏంద్రా, ఎవడు ముందు వస్తాడు ముందు కూర్చోండి, ఎవడో కొనుక్కున్నాడు ఏంటి, వేసుకుంటే వెళ్ళిపోతున్నాడు మీ ఇంటికి కుర్చీ వేసుకొచ్చుకుంటా, స్టిక్కర్ అంటించుకోక ఏంది అది, ఎవరు తెస్తే అది కూర్చోవాలి. అందుకని ఈ బ్రహ్మ రాజకుమార్ ఈ సంవత్సరం తొలగించాలి. ఎరా చిన్న, ఎవడొచ్చి అయ్యా ముందు ఖాళీ ఉన్న సీట్లు కూర్చోండి, ఇది ఎవరికి రిజర్వేషన్ లేదు. ఇందులో 12 మంది శిష్యులు ముందు, 70 మంది శిష్యులు వెనకాల, సుంకర్లు పాపులు ఇంకా గోడ పక్కన కూర్చోండి. అట్లాంటివి లేవు. ఎందుకు? ఆరాధన నడిపి అందరూ సమయానికి రండి, గతంలో చేస్తున్న సహోదరులు మంచి చేస్తున్న దాన్ని కొనసాగించండి అని చెప్పడం. అది ఆరాధన నడిపించే వాళ్ళు చేయటం అనేది వారి పని కాబట్టి వారి పనిలోనే అందరినీ అదే పనిలోనే ఉండాలి తప్పితే ఇంకోటి పనిలోకి మనం పోకూడదు. పాటలు ఆరాధన పడుతున్నారు, పాటలు పాడేవాళ్ళు ఏం చేస్తారు, నిరీక్షణ వీళ్ళకి చెప్పిన ఊరే మీ కళాకారుల కళలని ఇందులో ఎందుకు వేస్తారా, మనం ఆరాధన చేస్తున్నామంటే మనం ఆరాధిస్తూ అందరినీ ఆరాధనలోకి నడిపించాలి. మీ ప్రీతికి చెప్పాను, మీ సోలో సింగింగ్లో నీ టాలెంట్ అంతా చూపుకో, ఈ ఆరాధనలో చూపించొద్దు. ఎవరికైనా సరే ఎవడి దాడికి చెప్తుంటేనే చిరాకు వస్తుంది కదా. పాట పాడేవాడికి పాట గురించి చెప్పకూడదు. ఇప్పుడు నేను చెప్పాను నా గురించి నాకు చెప్తే నాకు బీపీ వస్తుంది. అది మనిషి లక్షణం. అది ఒరే ఫ్యాన్ అయ్యారు 10 సంవత్సరాలు వస్తున్నాయి ఇక్కడ బీపీగానే కదా. ఎవరి గురించి వాళ్ళకి చెప్తేనే బీపీ వస్తుంది. వంట చేసినోడికి కాస్త ఉప్పు తక్కువైంది అనుకోని ఉప్పు తింటే చచ్చిపోతామని చెప్తారు, కానీ ఉప్పు ఇచ్చావరా మనకే రివర్స్ చెప్తారు. అవునా కదా. అంటే వాళ్ళు చేసిన పనిలో లోపం అని చెప్తే మనిషి అనేవాడికే నచ్చదు, అందరికి కాదు. సహజంగా మనుషులకి అది ఇష్టం ఉండదు. కనుక పాటలు పాడేవాళ్ళు ఆరాధన చేసేవాళ్ళు ఏం చేయాలా, నేను పాటలకు కూడా చెప్తున్నా, పాట స్తుతి పాట ఉండాలి. ఫస్టే కళ్ళు మూసుకొని ఆరాధించేద్దాం అన్నట్టుగా, నిన్నే ప్రేమించాను, ఏం ప్రేమిస్తావురా నువ్వు, అది పాట అని నీకు వచ్చిందని వాడితేట. అంటే అన్నిట్లో కూడా మనం చూసుకోవాల్సింది అంటే అన్ని క్రమంగా మర్యాదగా జరగాలి. ముగింపుకు వచ్చేప్పటికి క్రమం మర్యాద కనిపించాలి. దేవుని సన్నిధిని అందరూ అనుభవించాలి. దేవుని ప్రభావం మనల్ని తాకి మనం బయటికి పోవాలి. ఎట తీశానంటావు, ఓ పాస్టర్ గారు నాకు భలే గుర్తొస్తుంది. ఫోన్ ఎత్తపోయింది పొద్దున్న చేస్తే అంటే, నాకు సండే చేయి, నాకు ఖాళీగా ఉండదు, ఏం చేస్తానన్న, వీడి నుంచి ఆడితే పుస్తకాలు పెడతాడట, లైన్ చుట్టూ మధ్యలో కూర్చుంటాడట, మొత్తం అన్ని పుస్తకాలు పెడతాడు. ఇందులో ఆ పుస్తకాల్లో ఒక పాయింట్, పుస్తకంలో పరిశోధించింది ఒక పాయింట్, మిగతా 3 పాయింట్లు 3 సెమినార్లు వచ్చినాయి, మళ్ళీ పాతయ్యే. ఏందంటే అన్నీ చూసి లాస్ట్లో ఈ ఆదివారం చంపుకున్నా అంటాడు. చంపుకునేది ఏందబ్బా, ఎవరిని చంపుతావు, ఏం చేస్తావు, మనకు అంటే చంపుకున్నాం అంటే తెలంగాణ భాషలో మనకు తృప్తినిచ్చింది 100%. నేను బాగా చెప్పాను 100%. మనకి బాగా చెప్పడం కాదు, పశ్చాత్తాపం ఎదుటి కూర్చున్నోడికి వస్తేనే దేవుడు మనల్ని వాడుకున్నట్టు. ఒకడు తన స్థితిని మార్చుకుంటేనే దేవుడు మనల్ని వాడుకున్నట్టు. అట్లంటే వాడుకున్నట్టు కాదు. కొంతమంది హృదయ కాఠిన్యాన్ని బట్టి కూడా వెళ్ళిపోతారు, కానీ అందరు బోరగా జనసమూహంలో అందరూ ఉండరు కదా. కాబట్టి స్తుతి ఆరాధన చేసేవాళ్ళు, పాటలు పాడేటువంటి వాళ్ళు, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి పిల్లలు, పాట పాడితే దయ్యం పోవాల, దానికి మళ్ళా నెత్తిమి చేయబెట్టి ప్రార్థన చేయక్కర్లా. ప్రతి ఇంటిలో వాయిద్యాలు వాయిస్తే, సితారా వాయిస్తే రాజుకు పట్టిన దయ్యం పోయింది, నీకు పిల్లగా పట్టిన దయ్యం కూడా పోవట్లేదంటే ఎట్టా? సౌలు గారు దయ్యం మామూలు దయ్యమా? గంటకి పశ్చాత్తాపడి గంటకి రెచ్చిపోయే దయ్యం అది. అప్పుడే భక్తుడు, అప్పుడే దయ్యం కదా. ఇన్ని రకాల కళాకారుడు అనమాట పౌలు. ఆయనకి అట్లాంటి దయ్యం ఉంది. ఆ దయ్యం కూడా మన స్టేటస్సు, సోషల్ స్టేటస్సు, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టి కాదు, ఆయన సన్నిధిలో నిలిచుండే దాన్ని బట్టి దయ్యం వెళ్ళిపోద్ది.
అట్లా మీకు ఈ సంవత్సరం వస్తే ఈ ఆరాధనలో మళ్ళా ప్రార్థనలు అవసరం లేకుండా ఈ ఆరాధనలో కొన్ని దయ్యాలు అపవిత్రాత్మలు వెళ్ళిపోవాలి అన్న ఆశతో సిద్ధపడాలి. కానీ ఈ తమిళ పాట బాగుందా, ఈ జపాన్ పాట బాగుందని అమ్మ పాడు, కానీ ఈ తమిళ జపాన్ ఏందిరా మన భాష వదిలేసి ఆ పాటలు ఎత్తుకోవటం ఎందుకు? కదా. అంటే ఏంటి, నీకు అప్పగించబడిన పనిలో దేవుని నామం మహిమపరచబడిన ఒక దయ్యం పోవాలన్న ఆశ ఈ సంవత్సరంలో లేకపోగా కొత్త సాంగు, దానికి ఒక మెలోడీ, దానికి టపటపట వెనక ముంచి కొట్టుడు, నీ అమ్మ సౌండ్ బెంచి కొడుతుంది రమ్మిది చెవులు పగులుతుంటే. ఈ కొట్టుడు కాదబ్బా, దేవుని నామం మహిమపరచబడాలి. ఎట్లా పరచబడుతుంది? నీకు ఇవ్వబడిన తలాంతుతో నీ అపవిత్రాత్మలు వెళ్ళిపోవాలి. పాట పాడితే పశ్చాత్తాపం రావాలి. ఒక ప్రసంగానికి మించినటువంటి గుండెల్లో భారం నిండాలా, అటు రావాలి కదా. దానికి కళ్ళేం అవసరం? మీ సోలో సింగింగ్లో పాడే 2-3 పాటలు ఎన్ని వేసుకో, మధ్యలోంచి ఎత్తవ, వెనక నుంచి ఎత్తవ, తిప్పి తిప్పి ఎత్తవ వేసుకోమ్మా. ఆరాధనలో టాలెంట్తో పని లేదు, ఆరాధనలో ఆత్మ సహాయం అవసరం. ఆ ఆత్మ కార్యాల ద్వారా దయ్యాలు వెళ్ళిపోవాలి, అపవిత్రాత్మలు వెళ్ళిపోవాలి, పశ్చాత్తాపం రావాలి. ప్రసంగానికి మన హృదయాలు సిద్ధపరిచేలాగా ఉండాలి. అట్లాంటి ఆరాధన రావాలని ఈ పనిలోనే వీడు పాట సరిగ్గా పాట. కానీ ఈరోజు రాజధాని చూసివా ఏమన్నాడు? నీ ఏమో రాజధాని ఏమంటే నీకెందుకురా, నీ పాట ఎట్లా చూసుకో. డానియల్ సార్ చూడు అందరికి చెప్తాడు, కానీ ఇవాళ చూడు ఆ మౌనుగాడిని ఏమంటలేదు. ఎందుకు చిన్న చిన్న ఏం మాట్లాడుతుంది? అంటే జనాలు ముందు ఒకటి వెనకాట ఒకటి అనేది ఉంటే ఆయన ముందు అనొచ్చుగా, ఏపా మీ అబ్బాయి ఏంది కథ ఒకటి రా చెంపకి అనేసి అప్పుడు సారు ఆయన ఎట్టేస్తుండే మనకేసి చూపిస్తాడు ఫస్ట్. అంటే మన బోధించువాడైతే బోధించట్లోనే అన్నారు కదా, మనకు అప్పగించిన పనిలో 100% దేవునికి మహిమ రావాలి. ఆ పని దేవుని రాజ్య విస్తరణలో మన పాత్రను చూపించాలి, ఆ పని నిలిచుండేటట్టుగా ఉండాలి అన్న ఆశ ప్రతి వాడికి ఉండాలి. ఇకపోతే ప్రభు బలలో ముత్తయ్య గారిని మించిన ఇంకోళ్ళు లేడని చెప్పిన. పని కలిసి చేసిన వాళ్ళు ఆయన చూసి ఏమైనా ఇన్స్పైర్ అవుతున్నారా? అయ్యారా? అవ్వాలి కదా. ఎందుకు అట్లా? అలాగనే ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవడన్నా తీసుకోవట్లేదు అనిపిస్తే వాడికి కౌన్సిలింగ్ కూడా ఇవ్వాలి. నా దగ్గరికి వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆవిడ దగ్గర, ముత్తయ్య గారు వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళి వీడు ఏందే 4 రోజుల నుంచి తీసుకోవట్లేదు, 2 నెలలు అయింది, వాళ్ళ ఆవిడ చెప్తే ఏమవుతుంది? ఆమె ఇంకా తాలింపు కొత్తిమీర అన్నీ వేసి పెడతాం. ఎందుకు వచ్చింది కూడా ఆమెతో ఏం పని మనకి? నీకు అప్పగించబడిన దాంతో నీతో పాలివాడి సహోదరుడు కలిసి చేసే దయాకరతో చెప్తే ఏమైనా ఉపయోగం? ఇద్దరు కలిసి ప్రార్థన చేయటం, ఇద్దరు కలిసి కౌన్సిలింగ్ ఇస్తే ఆడాలతో చెప్తే ఇంటికాడి పోయి తినుకుంటా, సార్ ఉట్టిగా అంటున్నా ముత్తయ్య గారు నువ్వు అన్నవాలేదు నాకు తెలియదు, ఉట్టి చెప్తున్నట్లా. అట్లా ఇంటికెళ్ళి చెత్త మాటలు అంటే మనకు ఫలితము రాని సంబంధం లేని మాటలు పనులు చెయ్యొద్దు కదా. మనలో ఎక్కువ మంది మనిషి అన్నవాడు ఎవడు చేస్తాడు, ఎవడికాడికి చెప్తే అందరూ మారు నువ్వు పక్కడికి వెళ్ళి చెప్తారు. అసలు ఆ పద్ధతే మంచిది కాదు. మీ ఇద్దరు చూసారా ఈ బల్లలో ఈసారి ఎవరున్నారు? డానియల్ సార్. ఇద్దరు కలిసి ఎవడన్నా చూసి వెంటనే ఆడి మీద పడి పీకి తినకుండా. జనాలు ఎట్లా అంటే సార్ ఎవరు ఏది ఒప్పుకోరు. ఫస్ట్ మనం ఫిక్స్ అవ్వాల్సింది ఏంటంటే ఎవరు ఏది ఒప్పుకోరు. ఒప్పుకోకపోయినా ఆయన అప్పగించిన పని మనం నమ్మకంగా చేయాలి. వాని కోసం చెప్పడం, వాని కోసం ప్రార్థన చేయటం, నెలలు సంవత్సరాలు ప్రభు బలలో పాలితే వానికి జీవం ఉండలేదనే సంగతి మీకు వాక్యం తెలుసు, వాడికి నేర్పించాలి. ఆ సంగతి అంచెదినమున నిన్ను లేపడానికి అది సిద్ధపరుస్తుందని తెలపాలా. అలాంటి దానికి ఏవాడు ఇది తీసుకున్నవాడికి ఆయనలో పాలు లేదని బైబిల్లో ఉంది. ఎందుకురా దూరంగా ఉంటున్నావు, దేవునిలో పాలు నీకు దయ్యంలో ఉందా, ఇది దేంట్లో ఉందని చెప్పాలి, హెచ్చరిక చేయాలి. ఆ విషయంలోనే ఎవరెవడు వస్తుండో ఎవడు తీసుకుంటుండని మనం గుర్తుపట్టి వాళ్ళ కోసం ప్రార్థన చేసి వారి కౌన్సిలింగ్ ఇచ్చి మీరు దేవుని పని సక్రమంగా రివార్డు వచ్చినట్టు ఎట్లా పని చేస్తారంటే తీసుకోనోడు ఒక్కడు కూడా లేకుండా చేసుకోగలగాలి. అప్పుడు కదా మన పనిలో మనం సక్సెస్ అయినట్టు. ఆడి చేయి చాపలా నేను, ఆడి చేయి చాపలా నేను, ఆడి చాపపోతే
గొంతు పీకి లోపడే చెత్తగాడి చేయి చాపపోతే అట్ట బలవంతం చేసేది కాదుగా, సిద్ధపడి తను తాను విమర్శించుకొని తీర్పులోనికి రాకుండా జాగ్రత్త పడుతూ దాన్ని తీసుకోవాలి. అందుకు ఇంకా శ్రేష్టమైనది ఉంది అందులో. ఏముంది తెలుసా? మీరు నా మరణాన్ని ప్రచురించండి. తీసుకునేటప్పుడల్లా రే మీ పని ఏంది? బల్ల తీసుకునేటప్పుడల్లా నేను చెప్పుడు కాదు, యేసుప్రభు చెప్పారయ్యా ఆయన మరణాన్ని ప్రచురించమని. శరీరాన్ని రక్తాన్ని తీసుకున్నప్పుడల్లా యేసుప్రభు ఎందుకు వచ్చాడు, ఎందుకు చచ్చిపోయాడు, ఎందుకు చావాల్సి వచ్చింది, అసలు సిలువ ఎందుకు ఎక్కాల్సి వచ్చింది అనే విషయం తీసుకున్నోడు చెప్పాల్సిన బాధ్యత ఉంది. అది యేసుప్రభు స్వయంగా చెప్పిన మాట. తినేసి రోగం పోద్ది, జబ్బు పోద్ది, బాగా వస్తుంది, వీటి కోసం కాదు. తీసుకోగానే నీ బాధ్యత గుర్తు రావాలి, తీసుకోవడానికి సరి చేసుకొని ఉండాలి, తీసుకోగానే బాధ్యత గుర్తు రావాలి. ఇది మనం చెప్పాలి. ఇక కానుకలు. ఆశీర్వాదం గారు మీ పేరేముందిగా అంటే చెస్ట్ బ్రాంచ్లో 200 కోట్లు ఉన్నాయని అది చెప్పడానికి కాదు ఇది పెట్టింది. ఆయన ఎస్బీఐ మేనేజర్, రిటైర్డ్ అయింది. ఏమనంటే 100 కోట్లు 50 కోట్లు అంటాడు. ఏ కోటు మంది కాదు అందులో. ఇక్కడ కోట్లు కూడా ఇవి మనవి కాదు. మీ పనిలో అప్పగించబడి నమ్మకంగా ఎట్ట బ్యాంకులో చేసినావో ఇక్కడ పని కూడా అంతనే చేయాలి. ఇప్పుడు కానుకలు చేసేవాళ్ళు బైబిల్లో ఏముంది, ఎన్ని రకాల కానుకలు ఉన్నాయో మనకు తెలిసి ఉండాలి, ఎంత కరెక్ట్గా ఇవ్వాలో తెలిసి ఉండాలి, ఎప్పుడెప్పుడు ఏది ఉండాలో తెలిసి ఉండాలి. ఆ విషయంలోనే మనం ఎదుటి వాళ్ళకి మనం కరెక్ట్గా ఉండి వాడికి చెప్పాలి. అవునా కదా? వేరే విషయాలు మనకు అవసరం లేదు. ఎవరు దేని కొరకు నియమించబడితే ఆ పనిలోనే ముందు మనం కరెక్ట్గా ఉండాలి. రాజుగారికి ఆరాధన నడిపించాలి, వాడికి ఏదో అటు ఇటు కాలు నొప్పి చేయి నొప్పి వచ్చింది అనుకో, పిలిచేసి నువ్వు పోవే వేసేసే అన్ననుకో, ఇది వచ్చి బల గుద్దేస్తుంది అనుకో, ఎవడ రైతుడే ఇదే. మీకు అప్పగించిన పని మనమే కరెక్ట్గా చేసుకోవాలి. చెయ్యలేని స్థితిలో ఏదన్నా ఒకరోజు ప్రాబ్లం అయితే మీకు ఎవరు నియమించాడో వాళ్ళకి చెప్పాలి, పక్కనోడికి చెప్పుకోవడం కాదు. అది పద్ధతి మంచిది కాదు. గతంలో ఒకసారి అయింది ఇట్లా. సండే స్కూల్కి ఒకటి నియమిస్తే నాకు తెలియకుండా వాళ్ళే మార్చుకున్నారు. మధ్యలో లేచి ఒకడు పోతున్నాడు, నిన్నెవడు పెట్టిండ్రా సండే స్కూల్ కంటే అక్క రానంటున్నాను బొమ్మ అంది. నీ అక్క ఎవడే, నువ్వెవడు, నీకు పెట్టింది ఎవడిది, అసలు ఏం పద్ధతి? అంటే ఏదన్నా అవసరమో ఏదో కుదరనప్పుడు మార్చుకోవడంలో తప్పు లేదు, కానీ అది కూడా నియమించిన వాడికే చెప్పాలి, కానీ పక్కనోడికి చెప్పడానికి వీల్లేదు. ఇక పోతే సండే స్కూల్ త్రివేణి సౌమ్య వచ్చిందా, ఎడిపోయిందిరా, జ్వరం వచ్చిందా, ఎందుకు వస్తుందంట, పక్షవాయు గలని తీసుకొచ్చినట్టు తీసుకురా, దెబ్బకి లేచిపోద్ది. సరే ఊకే జ్వరం ఎందుకు వస్తుందా? చూడండి, సండే స్కూల్ త్రివేణి సౌమ్య మీ ఇద్దరు ఎప్పుడైనా మాట్లాడుకున్నారమ్మా? చెప్పరా? ఎప్పుడు? బేకరీ ఎప్పుడైనా మాట్లాడుకున్నావా? ప్రమీలా సియోన్ మాట్లాడుకున్నారమ్మా? వెరీ గుడ్. అది మినిమం అన్నమాట. మనకు ఒక పని నియమించడం ఫస్ట్ మన ఇద్దరం సమావేశం అవ్వాలి. అది మినిమం. మనం కలిసి ఎలా పని చేయాలనుకోవడం, ఒక స్ట్రాటజీ కలిగి ఉంటాం, ఒక పద్ధతి కలిగి ఉంటాం. పని చేయటం అనేది అది ప్రారంభం నుంచి ఉండాలి. ఇది ఇప్పుడు డిసెంబర్లోనో నవంబర్లో కలుసుకోవడం కాదు, జనవరి రాక్రితమే మనం ముందుగానే సిద్ధపడాలి. నేను చెప్పినా కదా, నేను యథార్థంగా చెప్పినా, నా మనసులో ఉన్న మాట చెప్పాను. ఈ సంవత్సరం అత్యంత సంతృప్తిని ఆనందాన్ని ఇచ్చిన పరిచర్య అంటే సండే స్కూల్ పరిచర్యనే. అంత చాలా బాగా ఉంది, కానీ అందులోనే పెద్ద లోపం కూడా ఉంది. ఎవడు కళ్ళు మూసుకోడు, ఎవడు చప్పట్లు కొట్టడు. నీ కంటద వాక్యమే 20 పార్టీయే చెప్తారు, కానీ ఇక నా పార్టీ ఎవడు చెప్తలేడని. మరి మీరు అది కూడా నేర్పించాలా ఈ సంవత్సరం. అది కూడా ప్రతిదానికి ఆమెన్ అనేవాడు, స్తోత్రం అనేవాడు, పాటలు పాడేవాడు, చప్పట్లు కొట్టేవాడు మన సండే స్కూల్ పిల్లవాడు ముందు ఉండాలి. అట్లా తయారు చేయాలి మనం. ఇకపోతే వీబీఎస్ ప్రియదర్శిని, శారోన్, రమ్య, రేణుక. మీ పని ఏంది? వీబీఎస్లు ఖచ్చితంగా చెయ్యాలి. ఎవరు సహకరిస్తున్నారనేది సెకండరీ. మనం చేయటానికి పూనుకోవాలి. సహకారాలు దేవుడే లేపుతాడు. స్త్రీల కొడుక కరుణమ్మ మాట అందాయా, ఇంతవరకు ఎవడనలే అంత తెలుసా. భోజనాలు లేని స్త్రీల కొడుకు ఊహించలేకపోతున్నట్టు, అసలు ఊహించుకోలేకపోతుందట.
కరెక్టే, ఇన్ని సంవత్సరాల నుంచి వచ్చి ఇప్పుడు అంటే ఇప్పుడు దాకా వచ్చిన వాళ్ళల్లా తింటానికి ఇప్పుడు ఈ కారణం ఊహించుకోలేకపోతే ఏం చేయాలి, మిటి తీసిపోవాలి కదా, ఏం చెప్తాం. ఏ విధము చేతనైనా మనం ఈ స్త్రీలని ఇప్పుడు మనకున్న కరుణ కానీ, సలోమి టీచర్ కానీ, ఇంకెవరో ఇంకా కొంతమంది, ఎక్కువ మంది స్ట్రాంగ్ అయిందంతా స్త్రీల కొడుకులో నచ్చిన వాళ్ళే. దాన్ని తక్కువ వేయటానికి లేదు. వారి ద్వారా వాళ్ళ కుటుంబాలు కూడా వచ్చినాయి మందిరానికి. కాబట్టి ఈ సంవత్సరంలో ఏమా వింటున్నావా, నా ద్వారా ఒక ఫ్యామిలీ రావాలన్న పట్టుదల ఉండాలి. దానికోసం ఏమన్నా నెంబర్ 1 ప్రార్థన చేస్తున్నా, ప్రార్థనతోనే ప్రారంభం, ప్రార్థనతోనే ముగింపు, కానీ మధ్యలో చాలా కూడా ఉంటాయి. కాబట్టి మన పని నిలిచి ఉన్నట్లుగా, మన పని కనిపించున్నట్లుగా, అగ్ని వచ్చి పరీక్షించిన ఆ పని నిలిచి ఉండాలన్నట్లుగా ఒక భారంతో, ఒక ఆశతో, పట్టుదలతో మనకు అప్పగించబడిన పరిచర్య చెయ్యాలి. చూడండి, ఎవరిని సాగుపడతారు స్టూడెంట్లని అమ్మా? అంతే. ఇగో టైటస్ గారిని ఏమన్నా బడికి వెళ్తే ఏమన్నా అంటున్నారు, నేను వాడిని స్టాఫ్ రూమ్లో కూర్చోబెడతారని తెలిసింది నాకు. అమ్మని ఈ టీచర్ కాదు పాడుగా స్టాఫ్ రూమ్కి ఎందుకు తీసుకుపోతారంటే వీడు ఎగ్జామ్ రాసేదే లేదట. ఎందుకు పిల్లల మధ్యలో ఎందుకు ఇవాళ నుంచి ఎగ్జామ్స్ అవుతున్నాయి, ఎలా వేరాట, నేను ఎందుకు నన్ను స్టాఫ్ రూమ్లో కూర్చోబెడతాను, నీకు ఇది ప్రమోషన్ అనుకోవాలా, స్టాఫ్ రూమ్లో కూర్చోబెడతారండి సార్ని. ఎవడన్నా తోటి పిల్లలు చూస్తే అమ్మ వీడికి ఎంత దోస్తులంతా టీచర్లే దోస్తుల్లా ఉంది, వీడి దోస్తులు. కనుక మనకు అప్పగించబడిన పనులలో, స్త్రీల కోడికల్లో ముఖ్యంగా అమ్మ, ఎవరైతే పని చేస్తున్నారో, ఎవరైతే ఆసక్తిగా ఉన్నారో, ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. శుద్ధపప్పులు పెట్టుకుంటే మనకున్నాయని పోతాయి, మనకున్న ఎఫర్ట్స్ అన్నీ కూడా వేస్ట్, గాలికే ప్రయాసపడేట్టు ఉంటుంది. ఎందుకంటే బైబిల్లో కూడా పని చేసినోడు 5కి తీసి ఇంకోటి కూడా ఆయనకి ఇచ్చారు. అంటే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని ఇంకొంచెం ఎంకరేజ్ అయితే, ఇంకొంచెం టైం పెడితే వాళ్ళ ద్వారా పరిచర్య స్త్రీల మధ్యలో మంచిగా జరుగుతుంది. నేను తిరిగి కొత్తగా మనం పెట్టింది మమ్మీతో 7 గంటల పరిచర్య, తర్వాత విజ్ఞాపన ప్రార్థనలు. ఈ సంవత్సరం మార్పు మీరు గమనించారా? ఏందది? శుక్రవారం, శనివారం ఉదయ సాయంత్రాలు కూడా ఇదే. ఇప్పుడు ఎంతగా వస్తున్నారో 40 రోజుల ఆసక్తిగా, అదే ఆసక్తి సంవత్సరం అంతా కూడా రావాలని నేను మీకు తెలియజేస్తున్నా. రానోడికి ఎవరు ఫోన్ చేయాలా? నువ్వు ఎప్పుడు చేసావా? ఆడి పుట్టినరోజుకి చేద్దామని చూస్తుంది, ముందు రానోడికి. నేను పుట్టినరోజుల గురించి వచ్చితే సిరీస్ అని వద్దమ్మా, నువ్వు చేయాలనిపిస్తే సపరేట్ ఈ గ్రూపు ఇవన్నీ వద్దు. ఎందుకంటే కొంతమంది చీప్ మెంటాలిటీ ఉంటారు. ఏంటంటే పుట్టినరోజు అనగానే పార్టీ ఏది అంటాడు. అంత చీప్, ఆడే చీప్ అనిపిస్తుంది నాకు. ఒకడికి పుట్టినరోజు అంటే ఆ రోజున వాడి గురించి ప్రార్థన చేయటం, నీకు తోచిన చాక్లెట్ బిస్కెట్ తీసుకెళ్ళి విషెస్ ఇవ్వడం మంచిది. వాళ్ళని పార్టీ ఆడడం ఏంటంటే ఈ కల్చర్ మన దగ్గరగా లోకంలోనే ఉంది. ఎందుకు? ఒకవేళ గ్రూపులో పెట్టినామనుకో, ఎవడన్నా చెప్పలేదనుకో, మిగతా వాళ్ళు ఏమనుకుంటారు, వీడు నాకు చెప్పలేదు కదా అంటారు. కావాలని చేసినా చేయకపోయినా, అందుకని నీకేం చెప్పినా నువ్వు చేసుకో అబ్బా, నీకు మంచి ఆలోచన వచ్చింది, చేయటంలో తప్పులేదు. కొంతమంది కావాలని చేస్తారు, కొంతమంది పొరపాటున జరుగుద్ది, కానీ అదివైపోడుకు మటుకు ఏదో ఒకటి పోతుంది. కనుక అట్లాంటివి లేకుండా విజ్ఞాపన ప్రార్థనలలో పుట్టినరోజు చేస్తే మంచిదే, చేయకపోయినా మంచిదే. విజ్ఞాపన ప్రార్థనకు మిస్ కాకుండా, ఎందుకంటే సన్నిధిలో నిలిచే సమయం, ప్రార్థన చేసే సమయం, మనం పశ్చాత్తాపడే సమయం. కనుక దానికి గ్యారంటీగా అందరినీ ఫాలో అప్ చేసి తీసుకొచ్చేలాగా చూడాలని నీకు తెలియజేస్తున్న. తర్వాత జాను, ఏం చేస్తున్నావురా? నాకు తెలుగు రాదంటాడు వీడికి, సింపుల్ తెప్పించుకోవడానికి. నీ పని ఏం తెలుసా? తెలీదా? మరి నీ పని ఏం తెలుసా? మన ఆడికేంటి, ఆడి వైరా ఏంది అసలు? మరి ఆడు చెప్పిన వాడు తెలుగు రాదంటాడు. నాకు చెప్పాలి కదా, ఇద్దరు కలిసి కూర్చున్నారా, ఈ వైరు ఆ వైరు కలవందే ఏమైనా పనే జరుగుద్దా? మీ ఇద్దరు పొలాలు పెట్టుకుంటే ఎట్లా పని అవుతుందిరా? ఈ 2 వైర్లు, ఈ వైరు ఆ వైరు కలిస్తేనే ఎట్లా పని అయిందో, మీ ఇద్దరు కలిస్తేనే కూడా అంత మంచిగా పని అవుతుంది. అట్లా పని చేయాలి. అరే బాబు, నాకు జ్వరం వచ్చిందనుకో, నువ్వు వీడియో ఆపరేట్ చేసేలాగా ఉండాలి.
నాకు బాగాలేదనుకో సౌండ్ పెట్టేలాగా ఉండాల. చూడండి, భార్యాభర్తలకు బాగాలేకపోతే ఒకడు వంట చేయడా, ఒకడు ఇల్లు కూడా ఊడుస్తుంటారు కదా. మరి ఇద్దరిద్దరు అనేది ఎందుకు? ఎట్లా కలిసి పని చేయాలనో అట్లనే ఎవరికైనా బాగాలేకపోతే మనం కలిసి చేయాలి. ఏమంటున్నావా? ఈ కాంతిరి వాళ్ళు వీడియో వాడు ఏం చెప్తారంటే, ప్రీతి సంవత్సరం అంతా నాకు చేసిన సరైందంటే ఆ రోజున వచ్చి వైఫై రావట్లేదు. అమ్మా ఆదివారం రా చెప్తామేంది, శనివారం చెప్పకుండా వైఫై రావట్లేదని. చెప్పింది ఒకటి గుర్తుంది, చెప్పని 10 గుర్తున్నాయి నాకు. అది ఎప్పుడు చెప్పుకోవాలా? అర్థమవుతుందా? బయటికి వెళ్ళి గుడ్లు తీసిరంటే పెట్రోల్ లేదంటే ఇప్పుడే చెప్తారా పెట్రోల్ లేదని. గుడ్లు ఉడకబెట్ట రమ్మి అంటే గుడ్లు ఏమంటది, చాయ్ పెట్టాడు పాలైపోయినాయి అంటది. ఇదేంది ఇది? బాధ్యత కలిగిన పనులు అంటే ముందే ఎవరైనా గెస్టులు రాగానే 2 కాఫీలు తీసినట్టే పాలు లేవంటది. ఆడి ముందు నేనే నన్ను పరుగు తీస్తాక ఏంది ఇది? అట్లనే దేవుని పనిలో కూడా సిద్ధపాటు ముందుగానే. అసలు పోయిన మా చిన్నప్పుడు శనివారమే సిద్ధపాటు, అసలు సండే కొరకు అది సిద్ధపాటు అని చెప్పేవాళ్ళు. రేపటి ఆరాధన కొరకు సిద్ధపాటు కొడుకులన్నీ పెట్టేటువంటి వాళ్ళు. కనుక మీరందరూ కూడా సౌండ్ ఇద్దరు చూడండి, నార్త్ ఇండియా మిషన్ సైమన్ గారు, తులసి మీ ఇద్దరు ఏం చేస్తారనేది త్వరలో నేను మీకు ఇస్తా. కనుక నేను ఏది చేసినా కాస్త ముందు చేస్తాను. గతంలో చేసిన వాళ్ళందరూ మంచిగా చేశారు. ఎవరికి వంక పెడతాను, ఏ పరిచర్యకి ఎవరిని నేను వంక పెట్టను. దేవుని సన్నిధిలో చెప్తాను, అందరూ మంచిగా చేశారు. వారి వారి శక్తి కొలది సామర్థ్యాన్ని బట్టి చేశారు. కాకపోతే ఒకరినొకరు ప్రోత్సహించుకోవడంలోనే సరిగ్గా చేయలేదని నేను చెప్తాను. ఎందుకంటే అటువైపు రెస్పాన్సిబిలిటీ బట్టి వీళ్ళకి బీపీలు వస్తున్నాయి. వాళ్ళు అట్నే మాట్లాడతారు. కానీ మనకు అప్పగించబడిన పని అన్నది మనకు గుర్తుంటే వాళ్ళ రెస్పాన్స్ని బట్టి మనం రియాక్షను ఉండకుండా పరిచర్యలు చేయాలి. కనుక మీ ఇద్దరు ఈసారి మనకు తెలుసు కదా, ఎప్పుడు 3 సార్లు జరుగుతాయి మిషన్స్. ఏది ఇక్కడ ఈసారి నేను కొంచెం వెబ్సైట్ తయారు చేయించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు పెట్టా. ఎందుకంటే రాను ఏమవుతుందంటే మత మార్పిళ్ళు ఎక్కువ అవుతున్నాయి, గొడవలు ఎక్కువ అవుతున్నాయి అని చెప్పడానికి లేకుండా ఆన్లైన్లో పెట్టి ఆధార్, అడ్రస్, ఫోన్ నెంబర్లు అన్నీ ఇచ్చి రిజిస్టర్ చేసుకోమని చెప్పా. అప్పుడు ఏంది, ఎవడన్నా వచ్చినా ఆడి చేసుకుంటే వచ్చి నా దగ్గరికి వచ్చాడు, నేను అని పిలుచుకోలేదని చెప్తాను. మనం డబ్బులు ఇచ్చి పిలిచాము, ఇంకేది పిలిచాము, డబ్బులు ఇచ్చి మత మార్పిడి ఇవన్నీ మనకెందుకు? ఆన్లైన్ పెట్టినాను, డబ్బులు పెట్టేశాను, వెబ్సైట్ తయారు చేపిస్తున్నా, ఆన్లైన్ లింక్ పెట్టాను, ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు అందులో పెట్టుకోండి అని చెప్తాను. అప్పుడు నిజంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెలుస్తారు, స్వచ్ఛందంగా వాళ్ళే వచ్చినట్టు. మనం ఎవరికి ఈసారి బైబిల్ కాలేజ్ పర్మిషన్ కూడా వచ్చింది కనుక మనకి వచ్చిన వాళ్ళందరికీ కూడా సర్టిఫికెట్ కోర్సు, డిప్లొమా కోర్సు ఇవన్నీ థియాలజీలో మనకి ఇవ్వడానికి మనకు పర్మిషన్ కూడా ఉంది. కాబట్టి సిస్టమేటిక్గా చేద్దామని మిషన్స్ చేస్తున్నాం. కనుక డేట్లు కూడా నేను రేపు సండే మొత్తం పెడతాం మీకు. ఈ ఫిబ్రవరిలో ఉంటుంది, జూన్లో ఉంటాయి, మళ్ళా అక్టోబర్లో ఉంటాయి. 3 సంవత్సరానికి 3 సార్లు ఉంటాయి. ఇవి గాక మనం నెలకు ఒకసారి మన డబ్బులను బట్టి 2 నెలలకు ఒకసారి నార్త్ ఇండియా వెళ్తుంటాం. ఈ సంవత్సరం చెప్పిన ఒక్క దగ్గరికన్నా రావాలి. ఎప్పుడో ఒకసారి బీహార్కి వచ్చారు, ఇంక అది అయిపోవడం కాదు. ఏసారి ఎవరిని నియమించినా వాళ్ళు ఒక్క ట్రిప్ కానీ, నేను 12 ట్రిప్పులు వేస్తుంటే మీరు ఒక ట్రిప్ కానీ రాకపోతే ఎట్లా? ఖచ్చితంగా వచ్చేలాగా చూడాలి. కాబట్టి ఈ సంవత్సరంలో ఎప్పుడు ఏ ట్రిప్ పడుతుందో తెలీదు, దానికి సిద్ధంగా ఉండండి. 3 సార్లు సెమినార్లు జరుగుతాయి, వాటికి ఏర్పాట్లు కూడా చేయాలి. మనకు అందరూ సహకరిస్తారనేది భ్రమ, సహకరించరు. కొంతమంది కామెంట్ చేస్తుంటారు, కొంతమంది ఇది ఎలా చేయని సలహాలు ఇస్తుంటారు. అవన్నీ కాదు, అవన్నీ పక్కన పెట్టాలి. మనకు అప్పగించిన పని నమ్మకంగా చేయాలి. ఇక పోతే ఐఎఫ్జే పరిచర్లు ఉన్నాయి. జాషువా, మన ప్రభాకర్ ఇద్దరు కలిసి అయ్యా మళ్ళీ నెలలో ఐఎఫ్జే ఎప్పుడు ఉంది? ఏంది ఎట్లా చెప్తుంటే, నువ్వు ఐఎఫ్జే గ్రూప్లో ఉన్నావా? మరి ఎప్పుడుంది ఐఎఫ్జే? 12వ తారీఖు. చూడలే, చూడు, జనవరి 12 పెట్టా, కావాలనే పెట్టా. అది రీజనల్ సెమినార్, అందరూ వస్తారు, అన్ని జిల్లాల్లో వస్తారు. ఇది మనం ప్రార్థన చేసుకోవడానికే పెట్టుకున్నది 12వ తారీఖు. ఏదో 2-3 నెలలు మనం లేక పెట్టలేదు, ఈసారి మళ్ళీ స్టార్ట్ చేద్దామని. అది హాలిడేస్ వచ్చినాయి కాబట్టి 13 నుంచి మేము ఉండం, 13, 14, 15 ఉండను కాబట్టి 12వ తారీఖు ఐఎఫ్జే చేసి పెట్టిన. ప్రభాకర్
నువ్వు జాషువా కలిసి. జాషువాతో అంటే మామూలు కత్తి మీద సాము తెలుసుగా నీకు. జాషువాతో పని చేయటం అంటే ఆడి ప్రపంచంలో ఎక్కడైనా పని చేయొచ్చు. చాలా కష్టమైన పని. ఆ కష్టమైనది నీకే తగులుతుంది. పోయినసారి తగిలింది, ఈసారి కూడా తగులుతుంది. నీ అంత సహనం ఉంది కాబట్టి ఉంటున్నావు. ఇంకోడైతే చంపకేసి కొట్లు వెళ్ళిపోను ఇప్పుడు. కనుక మీకు ఈ పనిని 12 మాసాలు జరిగేలాగా చూడాలి. ప్రార్థన చేయడానికి అందరు వచ్చేలాగా చూడాలి. మీకు పరిచయస్తులు ఎవరైనా ఉంటే అందరినీ పిలవాలి. పాస్టర్లు రాకపోయినా పర్వాలేదు, ప్రార్థన చేసే వాళ్ళు వస్తే. ఇది దేశం కొరకు విజ్ఞాపన. పాస్టర్లు ఉంటే మంచిది, లేకపోయినా ప్రార్థన ఆగేది కాదు. ఇంకా పోతే లాస్ట్ ఏందమ్మా, ఈసారి చందనపల్లి, ఇండ్లూరు, పాములగుండ, తూప్రాన్ పరిచయలు. సియోన్ వింటున్నావా? నీకు అసలు నువ్వు గ్రూపులోనే లేవు. ఎట్లుందంటే ఇజ్రాయెల్ పక్కన ఉన్న పాలస్తీనా టైపు. అటు అరబ్ దేశాల్లో కలవదు, ఇజ్రాయెల్లో కలవదు. అది ఎవడంటే సియోనే. అటు వరంగల్ కలుస్తలేదు, నల్గొండలో కలుస్తలేదు. ఏదండి ఇదే? జరగ కనుక నీ పేరు నువ్వే, మీ ఆయన కాదు, నువ్వు వచ్చి నాకు గ్రూపులో యాడ్ చేస్తా. పోయిన సంవత్సరం అంతా పోలే మీ ఆయన. ఎందుకని? నీ వల్ల పోలేదా, ఆయన వల్ల పోలేదా? ఏంది? ఈసారి ఖచ్చితంగా దేవుని పరిచయం. దేవదూతలకు లేని గొప్ప భాగ్యం అబ్బా. నిర్లక్ష్యం చేయకూడదు. అందరు కలిసి పని చేయాలి. ఇకపోతే హిందీ పరిచర్యలు చేయాలి. లాస్ట్ ఎవరు? అయ్యేది మధ్యలో ఏడుందిరా? అది ఊరు పైనే ఉందా? పోయింది. దయాకర్ అయ్యా, ఏ టైము? టైం లేదు. డేట్ ఉందా? డేట్ లేదు. 2 కూడా సమయాన్ని బట్టి మనం మార్చుకుందాం. ఒకటి ఫిక్స్ చేసుకుంటే అవుతుందా లేదు చూద్దాం. ఫస్ట్ వారం నెల ఉంది కదా, కొంచెం దాని గురించి మాట్లాడుకొని చేద్దాం. మన పురుషులు అందరూ వచ్చేలాగా. అందరూ ఏంటంటే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ కరెక్ట్గా ఉంటే అందరూ బాగుంటారు. మా డాడీ చెప్పేవాడు, ఇంటికి పెద్దోడు కరెక్ట్గా ఉంటే అందరూ బాగుంటారట. కింద వాళ్ళు ఆటోమేటిక్గా ఆడు చెడిడా మొత్తం అంతా చెడిపోద్దని నా గురించి చెప్పేటోడు. వాళ్ళ అన్న పేరు చెప్పి నా పేరు చెప్పాడు. మా అన్న అని చెప్పి ఇంటోడు పెద్దోడు బాగుంటే అందరూ బాగుంటారని. కాబట్టి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరున్నారో వాళ్ళందరినీ పురుషుల కూడికి వచ్చేలాగా ఇక చూడాలి. క్షేమాభివృద్ధి కూడికలు, హిందీ పరిచయలు, జాను ప్రిన్స్ మీద ఎప్పుడైనా మాట్లాడుకున్నారా? ఖాళీ లేదు. నీకు డ్రోన్ ఎగరేయటమే ఉంది, నువ్వు ఎగిరిపోతావు పైకి. ఏది దాంతో పాటు మన పని ఏదో మనం చూడాలి. ఫస్ట్ హిందీ పరిచయలు చెప్పాలి. నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నా. హిందీ వాళ్ళు ఏడున్నారు? ఆ మిల్లు నిండే హిందీ వాళ్ళే ఉన్నారు. ఇటుపోతే బైపాస్ మీద హిందీ వాళ్ళు ఉన్నారు. ఎన్నో ఫ్యామిలీస్ ఉన్నాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించాలి. వాళ్ళందరినీ సంఘం పెట్టాలంటే ఇక్కడే పెట్టాం కదా. వీలైతే ఆడ గుడిసికాడే పెట్టరాదు. ఎక్కడికి వెళ్తే అక్కడ స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడికి వస్తారో రాదో తెలియదు. హిందీ వాళ్ళ మధ్య ఖచ్చితంగా మీ ఇద్దరు పరిచర్య చేయాలి. ఇక క్షేమాభివృద్ధి కూడికలు పోయిన సంవత్సరం ఆశీర్వాదం గారు ఏది చేయలేదు. సార్ నన్ను చూస్తలేవు ఎందుకు? పోయిన సంవత్సరం ఏం చేయలే. ఇంట్లో సహకారం లేదా? నవ్వుకుంటుంది ఏంటి? ఇది అడుగుతాడు చెప్పొద్దని చెప్పించిందా? పోయిన సంవత్సరం చేయలే, ఈ సంవత్సరం. అంతకుముందు రాజు చేసినప్పుడు ప్రతిసారి కూడా జరిగింది. ఎందుకంటే క్షేమాభివృద్ధి కూడికల్లో మనం ఈ పనులు ఎవరికైతే అప్పగించాలో అందరూ కూడా మంత్లీ వన్స్ ఒకసారి కలిసి ఎవరెవరి పని ఎంతవరకు జరిగింది, ఎక్కడ అవసరతలు ఉంది అని తెలుసుకొని అందరం కలిసి డిస్కషన్ చేయడం, ప్రార్థన చేయడం జరిగింది. అది అవసరమైంది కనుక అది ఖచ్చితంగా చేద్దాం. ఇకపోతే బైబిల్ కాలేజ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి డానియల్ సార్, జాన్, నీ పేరు తెలుసా? నీ పేరు ఎన్నిట్లో ఉంది అట్రా? వాళ్ళు నీకేం తెలుగు రాదంటాడు. ఏమనంటే కనుక్కోవాలా నా పేరు ఉందా లేదని. నువ్వు డానియల్ సార్, ఎందుకంటే హిందీ వాళ్ళు ఎక్కువ మంది వస్తారు. మన ఫోకస్ హిందీ వాళ్ళ మీద కనుక ఆ రిజిస్ట్రేషన్ చూసుకొని వీళ్ళకందరికీ బైబిల్ కాలేజ్ సర్టిఫికెట్లు వచ్చేలా చూడాలి. త్వరలో దేవుడు దీవిస్తాడు. వాళ్ళకి అకామిడేషన్ కూడా ఏర్పాటు చేస్తే బీటీహెచ్ పర్మిషన్ వస్తుంది. మనకి రూమ్స్ లేక, లైబ్రరీ లేక రాలేదు. వాళ్ళు సపరేట్గా రూమ్స్ చూపించి, లైబ్రరీ చూపించి, క్లాస్ రూమ్ చూపిస్తే బీటీహెచ్ ఇస్తున్నారు. అది 1 సంవత్సరంలో వస్తుందని నేను అనుకుంటున్నా. దాని గురించి మీ ఇద్దరు కరెక్ట్గా పనిచేయాలి. అంటే మాకు అప్పగించబడిన పని. ఇకపోతే కడుతున్నటువంటి దానికి మనకి చర్చ్ పర్మిషన్ లేదు, కానీ కమ్యూనిటీ హాల్ పర్మిషన్ వచ్చింది కనుక నేను అక్కడ అందుకనే అపోస్టలిక్ మిషన్ కమ్యూనిటీ హాల్ అని చెప్పి గిరిప్రకాష్ గారి పేరు వేసా. ఎవరైనా సరే మీరు ఏ కార్యక్రమం చేసుకోవాలన్నా ఆయన పర్మిషన్ లేకుండా చేయొద్దు. నాకు చెప్పానని అసలు చెప్పొద్దు. మళ్ళీ చెప్తున్నాను, ఎవరి పనికి వాళ్ళే
హెడ్. మనం ఒకరికొకరు విధేయత చూపించాలి. కాబట్టి ఆ మెయింటెనెన్స్ కానీ దాని పనులు కానీ ఏదైనా మీ ప్రోగ్రామ్ ఏమైనా చేసుకోవాలన్నా ఖచ్చితంగా గిరిప్రకాష్ గారు ఎలా చెప్తే అలాగే చెయ్యాలి. ఆయనకి నచ్చి ఫైన్ వేసాడు అనుకో, ఫైన్ కట్టండి, ఇక అంతే. ఇక మనం ఏం చేస్తాం? ఖచ్చితంగా ఆయన చేయాలి. ఆయన చేస్తారు. ఆయన కూడా ఈ పరిచర్యకు మేలుకరంగా క్షేమాభివృద్ధి కలిగించేటట్టే నిర్ణయాలు కూడా చేయాలి. ఇంకా పోతే ఫిబ్రవరి 8 మీదే ఫస్ట్ వస్తుంది అమ్మా ఫస్ట్ యానివర్సరీ. అందులో నార్త్ వాళ్ళు ఉంటారు. ఆ రోజున ఎట్లా చేస్తారో అది దేవునికి మహిమకరంగా చేయాలి. ఆగస్టు 15 జగదీష్ మళ్ళా జాన్ వచ్చాడు. ఎన్నిసార్లు వస్తున్నాయి మీరు? నీ పేరు ఎన్ని చోట్ల ఉందరా నీకు అసలు తెలుసా? చూడు. ఆ తర్వాత డిసెంబర్ 23 ఈసారి వినోద్ వచ్చాడా? ప్రియాంక వచ్చిందా? వినోద్, ప్రియాంక. ఇక మిగతా కార్యక్రమాలు అన్నీ ఉన్నాయి కనుక ఇప్పుడు దాకా చెప్పినట్లు మనకు అప్పగించబడిన పని మళ్ళీ చెప్తాను. ఆయన తోటలో పని ఎవరి ఇంటిపై సంబంధించింది కాదు. అందరూ పని చేయాలి. పని చేసిన వాడు పని నిలిచి ఉండాలి. ఏ పని చేస్తే అందులోనే జాగ్రత్త కలిగి ఉండాలి. కలిసి పని చేయాలి. ఆ తర్వాత జీతం వస్తుంది కనుక మనం ఓపికగా ఉండాలి. ఇకపోతే లాస్ట్లో చేతి కింద పని చేయడానికి కూడా ఇష్టపడాలి. ఇన్ని కరెక్ట్గా చేసుకోగలిగితే లాస్ట్ది ఏంటంటే చేయనోడికి పని చేయమని నువ్వు చెప్పచ్చుగా, అనొద్దు. పౌలు గారు చెప్పలే. కొన్ని మనం కూడా వెళ్ళి ఆడికి చెప్పి ఆడికి అప్పగించిన పని సరిగ్గా చేస్తలేడు అనేది కూడా చేయాలి. కాబట్టి మనం ఇవన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఈసారి 100% దేవుడు మనకు అప్పగించిన పనిలో ప్రతి వారికి రివార్డ్ రావాలి. ప్రతి వారి పని నిలిచి ఉండాలి. ప్రతి వారి పనికి తగ్గ ఫలం కనిపించాలి. దేవుని రాజ్య విస్తరణ జరగాలి. సంఘ క్షేమాభివృద్ధి జరగాలి. ఆ పనిని బట్టి మేలుకై దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని మన కుటుంబాలను దీవించాలి. అలాంటి పరిచర్యల కొరకు అందరూ సిద్ధపడండి. అందరూ కలిసి పనిచేద్దాం. ఎవరికి శక్తి లోకం లేకుండా చేద్దాం. ఒకరినొకరు ఘనంగా ఎంచుకొని ఒకరికొకరు విధేయత చూపిస్తూ నమ్మకంగా పనిచేస్తే ఖచ్చితంగా సంఘ క్షేమాభివృద్ధి జరుగుద్ది, సంఘ విస్తరణ జరుగుద్ది, మన కుటుంబాలు కూడా దీవించబడతాయి. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. అందరం